ట్రాన్స్ఫర్మేషన్ చేస్తున్నాం పీపుల్ యొక్క లైఫ్ మొత్తాన్ని. కాబట్టి ట్రాన్స్ఫర్మేషన్ చేద్దాం అనుకున్నప్పుడు ఈ రిక్వైర్ టు బీ ఇన్ టచ్ విత్ దెమ్. వాళ్ళతో ఎప్పుడు రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి. కాబట్టి రిలేషన్షిప్ ఉండాలంటే ఫస్ట్ లవ్ ఉండాలి. లవ్ లేకుండా ఓన్లీ మనీ మైండెడ్తో మనం చేయలేం. కాబట్టి హెల్దీ రిలేషన్షిప్స్ డోంట్ హైడ్ ద ట్రూత్. కాబట్టి నిజంగా హెల్దీగా ఉన్నప్పుడు యూ కెనాట్ హైడ్ ద ట్రూత్. మన ఆపలేం మనం. బట్ లవ్ స్పీక్స్ ద ట్రూత్ ఈవెన్ ఇన్ పెయిన్. ఒకవేళ పెయిన్ ఉన్నా కూడా మనం లవ్ ఉంటా అనుకోండి, నిజాయితీగా చెప్తాం. మన బిజినెస్ డౌన్ ఉన్నా కానీ నిజాయితీగా చెప్తాం. ఓకే, ఎక్కడ ఎగ్జాజరేట్ చేయం. నా బిజినెస్ బాగుంది అని, బాగాలేనప్పుడు బాగాలేదురా అని చెప్పచ్చు మీరు. బట్ యూ విల్ బీ ట్రూత్ఫుల్. అందుకని మనకి కంపెనీలో ఎథిక్స్ డిపార్ట్మెంట్ అని పనిచేస్తూ ఉంటుంది. కొంతమంది ఎథిక్స్కి నాకు కంప్లైంట్ వచ్చిందని. నేను చూసేది ఎథిక్స్ కన్నా బియాండ్ ఇది. ఎథిక్స్ ఓన్లీ రూల్స్ ప్రకారం చెప్తుంది. బట్ వీ టాక్ లవ్ అనేది ఈ స్పిరిచువల్ లెవెల్ అనమాట, కొంచెం ఈవెన్ డీపర్ సైడ్ అనమాట. లవ్ క్రియేట్స్ ట్రస్ట్ వర్తీనెస్. ట్రస్ట్ వర్తీనెస్ ఎప్పుడైతే ఉందో దెన్ అక్కడి నుంచి మీకు లైఫ్లో చాలా పెద్దగా తీసుకెళ్తారు. ఇప్పుడు నా మీద చాలామంది నన్ను నమ్మకం పెట్టుకుంటారు. రాజు సార్ ఒక మాట చెప్తే ఇట్ విల్ బి డన్ అని. ఎందుకంటే ట్రస్ట్ వర్తీనెస్ నాకు వచ్చింది. ఐ థ్యాంక్ గాడ్ ఫర్ ఇట్. ఎందుకంటే మనకి అంత ఈజీ కాదు మనకు నమ్మకం తెచ్చుకోవటం. ఒక మాట చెప్తే ఆయన అవుతుంది, ఆయన చెప్పాడంటే కంపల్సరీ చేస్తాడు, అబద్ధం చెప్పడు అనేది ఎప్పుడు వచ్చిందంటే లవ్ మీద ప్లస్ నిజాయితీ మీద ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం బిల్డ్ చేసుకున్నది. ఒక్కసారి నేను అబద్ధం చెప్పటం అనేది మొదలెట్టే అనుకోండి, ఇఫ్ ఐ టాక్ టెల్లింగ్ మనకి ప్రాబ్లమ్స్ చెప్తూ వచ్చాను, టెల్లింగ్ ఆల్ రాంగ్ థింగ్స్ చెప్పడం మొదలెట్టాను, నా మీద ట్రస్ట్ వర్తిపోతుంది. పోయిన తర్వాత ఇంక రిలేషన్షిప్ లేదు. కాబట్టి లవ్ కెనాట్ డిలైట్ ఇన్ హిపోక్రసీ, మ్యానిపులేషన్, డిసెప్షన్ ఆర్ లయింగ్ లిప్స్ అనమాట. కాబట్టి లవ్కి లయింగ్కి అబద్ధం చెప్పడానికి అసలు కనెక్షన్ లేదనమాట. కాబట్టి లైక్ ఫాదర్ మదర్ లవ్ ఎట్లా ఉంటుందో చెప్పండి. మనకి మమ్మీ దగ్గర పేరెంట్స్ దగ్గర మన చిల్డ్రన్ అబద్ధాలు చెప్తే మనకు గిల్టీగా అనిపిస్తుంది. అదే మా డాడీకి అబద్ధం చెప్పాను, ఐ సైడ్ రాంగ్ థింగ్ అని కదా. లైస్ చెప్పొద్దు మమ్మీ దగ్గర. మమ్మీ చాలా సీరియస్ తీసుకుంటుంది. నువ్వు అబద్ధం ఎందుకు చెప్పావు, నువ్వు ఎందుకు అట్లా మోసం చేసావు అని. కాబట్టి సినిమాకి వెళ్ళినట్టు ఎందుకు చెప్పలేను, వై యూ టోల్డ్ ద లైస్ అని. కాబట్టి టెల్ ద ట్రూత్ ఎర్లీ హూ లవ్. ఇది ఒకటి చాలా ఇంపార్టెంట్, మొదట చెప్పాలి. ఎందుకంటే ఎవరు నేను ఫస్ట్ లవ్ చేస్తారనేది. గాడ్ సేస్ ఐ లవ్ ఫస్ట్ అంట. సో బైబుల్ నిండా గాడ్ సేస్ ఐ లవ్ ఫస్ట్, మనల్ని లవ్ చేశాడంట గాడ్. సో వీ గెట్ డిఫరెంట్ కాన్సెప్షన్ అనమాట. గాడ్ లవింగ్ ఫస్ట్ ఏంటి, మనం కదా లవ్ చేసేది, మనం కదా ఫస్ట్ వర్షిప్ చేసేదాన్ని. ఈ సేస్ నన్ను ఐ లవ్ ఫస్ట్ అని. సో ఫస్ట్ పర్సన్ ఎవరైతే లవ్ చేస్తారో వాళ్ళ లోపల ఇంకెక్కువ ఉంటుంది అనమాట ఎక్స్పెక్టేషన్స్. న్యాచురల్గా అదర్ పర్సన్ కూడా అట్లనే ఉంటుందని. బీ హానెస్ట్ ఈవెన్ ఇన్ ఫైనాన్షియల్ లాసెస్. ఇక్కడ మనకి ఇంపార్టెంట్ ఈవెన్ నిజాయితీగా ఉండాలి. మీకు డబ్బులు లేకపోయినా సరే పర్లేదు, కానీ నిజాయితీ ఉండటం, ఈ లవ్ అనేది చాలా ఇంపార్టెంట్. లవ్ రిజాయిసెస్ ఇన్ ట్రూత్ నాట్ ఇన్ అన్రైచియస్నెస్. అంటే మనం అబద్ధాలు చెప్పినప్పుడు లవ్ అనేది ఉండదు, అక్కడ గుర్తుపెట్టుకోండి. కాబట్టి మన బిజినెస్లో ముందుకెళ్ళాలన్నా, లైఫ్లో ముందుకెళ్ళాలన్నా, ఫ్యామిలీ లైఫ్లో మంచిగా ఉండాలన్నా, కొంతమంది డైవర్సెస్కి వెళ్ళిపోతూ ఉంటుంది, విడాకులు అని. ఎందుకంటే రైట్ చేసేది నమ్మలేవండి. ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు, ఎక్కడ ఉంటాడో తెలియదు, ఏం చెప్పడండి ఇంట్లో. అంటే మనకి బేసికలీ స్పాన్సర్కి అప్లైన్కి డౌన్లైన్కి రిలేషన్షిప్ ఎట్లనో భార్యాభర్త రిలేషన్ అట్లాంటిది అనమాట. సో ఏ రిలేషన్కైనా భార్యాభర్తలైనా, వైఫ్ అండ్ హస్బెండ్ అయినా, ఎనీవేర్ ఇట్ ఆల్ రిక్వైర్స్ లవ్. వెరీ ఇంపార్టెంట్. ట్రూత్ ఉండాలి, ఇంటిగ్రిటీ ఉండాలి, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ కాస్ట్లీ. అబద్ధమైన మనకి కాస్ట్ అయినా సరే యూ హ్యావ్ టు బీ రియలిస్టిక్, ట్రూత్ అనమాట. ఓకే, సో మీ బిజినెస్ పెరగాలన్నా, మీకు రిలేషన్షిప్, ఫ్యామిలీ రిలేషన్, మీ నిజంగా అప్ అండ్ డౌన్ రిలేషన్షిప్ మంచిగా ఉండాలంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. యూ హ్యావ్ టు బీ ట్రస్ట్ వర్తీ. లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏమంటే లవ్ హెల్ప్స్ పీపుల్ టు లివ్ టుగెదర్ ఇన్ యూనిటీ అండ్ లవ్ నెవర్ డివైడ్స్. ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. లవ్ ఉన్న చోట ఎప్పుడు కలిసి ఉంటారు. ఓకే, వేర్ ఎవర్ దెర్ ఈజ్ ఎ నో లవ్ పీపుల్ డివైడ్. ఓకే, సో లవ్ అనేది ఇంపార్టెంట్ క్రైటీరియా అనమాట. నేను ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తూ ఉంటాను, నేను కొంతమంది చెప్తుంటారు నేను బాగా లవ్ చేస్తాను ప్రజలని. నాకు అర్థమైపోతూనే ఉంటుంది, నువ్వు డివైడ్ చేస్తున్నావు అంటే ప్రజల్ని, డెఫినెట్లీ అక్కడ లవ్ లేదనమాట. కొంతమంది క్యాస్ట్ వైజ్ డివైడ్ చేస్తూ ఉంటారు, కొంతమంది రిలీజన్ వైజ్ డివైడ్ చేస్తారు, కొన్ని ఆంధ్ర తెలంగాణ డివైడ్ చేస్తుంటారు, కొంతమంది నార్త్ సౌత్ అని. ఎక్కడైతే డివైడ్ చేసామో అక్కడ లవ్ లేదని అర్థం. ప్రజలంటే అందరి మీద లవ్ లేదని, సింపుల్ లాజిక్ అనమాట. వేరెవర్ లవ్ ఈజ్ దేర్ యూ లవ్ ఎవ్రీబడి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఈ కంట్రీ ఆ కంట్రీ కాదు. నేను ఇండియన్ లవ్ చేస్తున్నా అంటే ఇండియన్ లవ్ చేస్తున్నావు, అట్లని ఫారినర్స్ని హేట్ చేయమని కాదు. అమెరికాలోకి వెళ్ళినప్పుడు అమెరికన్స్ లవ్ అంటే మరి ఇండియన్స్ హేట్ చేయమని కాదు. లవ్ ఈజ్ యూనివర్సల్. ఓకే, యూనివర్సల్ అంటే అందరికి ఒకటే అనమాట. లవ్ హెల్ప్స్ పీపుల్ టు లివ్ టుగెదర్ ఇన్ యూనిటీ, నాట్ డివైడ్స్. రీసెంట్గా మీరు చూసుంటారు జెన్జీ స్ట్రైక్ చూశారు కదా. జెన్జీ స్ట్రైక్లో ఎక్కడెక్కడి నుంచి వచ్చారు మాకు ఆ లవ్ అనేది.
వాళ్ళలో అంతా ఒకటి, వాళ్ళు ఏ క్యాస్ట్ తెలియదు, ఏ రిలీజన్ తెలియదు, నార్త్ సౌత్ తెలియదు, అందరు కలిసిపోయారు. అండ్ ఈవెన్ పాకిస్తాన్ నుంచి కూడా కొంతమంది దే ఆర్ గివింగ్, అరే లవ్ యు ఆర్ జెన్జీ అండ్ వీఆర్ ఆల్సో జెన్జీ అని. దట్ లవ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. యూనిటీ ఆల్వేస్ వర్క్స్ టుగెదర్. మీ బిజినెస్లో కూడా, మీ కమ్యూనిటీలో కూడా అందరు కలిసి ఉండాలి. కలిసి ఉన్నప్పుడు అప్పుడు అర్థం దెర్ ఇస్ ఎ గాడ్లీ లవ్ ఉన్నట్టు. ఎప్పుడైతే డివైడ్ అయిపోతున్నారు అనుకోండి, ముక్కలు అవుతున్నారు, అక్కడ ఈవెన్ గాడ్లీనెస్ లేదనమాట, డెవిల్ పని చేస్తున్న అర్థం. గుర్తుపెట్టుకోండి. ఆల్వేస్ యాజ్ ఎ లీడర్ మీరు ఎప్పుడు వర్క్ చేయాల్సింది వర్క్ టుగెదర్. జిమ్రాన్ మార్క్యూజ్ ఆల్వేస్ సేస్ టీమ్ వర్క్ మేక్స్ యువర్ డ్రీమ్ వర్క్. టీమ్ వర్క్, కలిసి ఆల్ ద టైమ్ టుగెదర్ ఎక్కడ ఉందో అక్కడ గాడ్లీనెస్ ఉంటుంది. వేరెవర్ డివిజన్ ఉంది, దెర్ ఇస్ నాట్ ఎ గాడ్, దెర్ ఇస్ ఎ డెవిల్ ఇస్ దేర్. గుర్తుపెట్టుకోండి. ఓకే, ఐఎమ్ గోయింగ్ టు ప్లే వన్ నైస్ వీడియో. మనకి జర్మనీ, ఇది సెకండ్ వరల్డ్ వార్ టైంలో మనకి తెలుసు కదా ఎవరు, అడాల్ఫ్ హిట్లర్ అని. హిట్లర్ ఈజ్ మీకు తెలుసు ఫ్యాసిస్ట్ డిక్టేటర్. సో ఆ టైంలో అతనికి ఏంటంటే జర్మనీ గ్రేట్ అనేవాడు. జర్మనీ రేస్ అంటే గ్రేట్. వాళ్ళకి నాజీస్ అంటే ఏంటంటే మా జర్మనీ వాళ్ళంటే గొప్ప అని ఉండదు అనమాట. అట్లాంటి టైంలో ఒలింపిక్స్ అక్కడే జరిగింది జర్మనీలో. బట్ ఒక బ్లాక్ అమెరికన్, ఒక బ్లాక్ జెస్సీ ఓవెన్స్ అనమాట. మీరు మంచి వీడియో చూపిస్తాను, ఒక 2 minutes వీడియో. అతను గెలుస్తుంటాడు. అసలు హిట్లరు నమ్మలేడు అనమాట. అక్కడ అందరూ కూడా నోరు మూసుకుంటారు, ఎందుకంటే అది హిట్లర్కి మళ్ళీ కోపం వస్తేమో అని. బట్ ఫైనల్లీ ఒక జర్మన్ పర్సనే అతను ఈ జెస్సీ ఓవెన్స్ అన్నిట్లలో గెలుస్తాడు ఎక్సెప్ట్ లాంగ్ జంప్. ఆ లాంగ్ జంప్లో జెస్సీ ఓవెన్స్కి హెల్ప్ చేస్తాడు, జర్మనీ అయ్యిండి కూడా. అతనికి తెలుసు హిట్లర్ అతన్ని హేట్ చేస్తాడని, హిట్లర్ తన మీద కోపం తీసుకుంటాడని, అయినా కానీ చేస్తాడు. సో ఇక్కడ చూస్తే వెరీ నైస్ వీడియో, మీకు మంచిగా ఉంటుంది, చూడండి. వాచ్ దిస్. It is not only a tally of medals which turns a champion into a hero. If there's one man who will exemplify the ultimate Olympic hero, it is America's Jesse Owens. His achievements, though equalled since in the record books, are as remarkable for the dignity and grace in which they were performed as for the barriers they broke. Archie Williams was Owens' teammate in 1936 and the winner of the 400 meters. I guess I would call him the Superman of the team, and everybody knows that. But I mean, I felt that he was one in a million. Surrounded by Nazi propaganda and its doctrine of Aryan superiority, Owens became the dominant figure of the 1936 Games in Berlin. He was cheered every time he entered the stadium and treated like a star. He was, after all, the fastest man in the world, black or white. Owens won the 100 meters with relative ease from his teammate Ralph Metcalfe. The 200 meters saw a bigger margin of victory, breaking the Olympic record by almost half a second. He completed the sprint treble by helping the American 4x100 meter relay team to a 12-yard victory with a world record that would stand for 20 years. His 4th gold medal proved to be more of a battle. He was so good. He never practiced a long jump. I don't think he's practiced enough, because some of the times he would foul out, or he would always miss qualifying because he didn't have a step down. Owens almost failed to qualify for the long jump until his main rival, the German Lutz Long, suggested that he move his mark back and make sure of a safe, legal jump. Once in the final, Owens and Long battled it out in front of a strongly partisan crowd. When Long actually equaled Owens' jump, the German crowd erupted in excitement. Owens responded with an even longer leap, then sealed his victory with a new Olympic record with his final jump. In front of Hitler and a 100,000 crowd, Lutz Long was the first person to congratulate Owens, cementing a friendship that was to last until Long was killed at the Battle of San Pietro in 1943. Recalling his feelings at the time, Owens later said, "You can melt down all the medals and cups I have, and they wouldn't be a plating for the 24-carat friendship I felt for Lutz Long at that moment." సో ఆ లూజ్ లాంగ్ అనే పర్సన్ ఇద్దరు చూశారు కదా, అతను జర్మన్ అనమాట. అతను యాక్చువల్గా అగెనెస్ట్ ఆర్డ్స్ ఆఫ్ అడాల్ఫ్ హిట్లర్కి అపోజిట్లో ఉన్నా కూడా యాక్చువల్గా ఇతను ఓడిపోతుంటాడు ఒక స్టేజ్లో లాంగ్ జంప్లో జెస్సీ ఓవెన్స్. బట్ అతను హెల్ప్ చేస్తారన్నమాట, కాదు ఇట్లా చేయమని.
సో ఫ్రెండ్షిప్ అట్లా ఉంటుంది అనమాట, లవ్ అనేది అట్లా ఉంటుంది. సో లవ్ ఈజ్ ఆల్వేస్ వెరీ యూనివర్సల్ అండ్ కలర్ రేస్ అట్లా ఎవరికి ఉండదు అనమాట. అండ్ మీరు కూడా అట్లానే మీ డౌన్ లైన్స్తో మీరు ఎలా ఉన్నారో నాకు తెలియదు, బట్ హౌ యూ రెస్పాండ్. ఓకే, సో లవ్ ఫర్గివ్స్ అండ్ ఫర్గెట్స్, ఇది గుర్తుపెట్టుకోండి. లవ్ ఎక్కడైతే ఉందో వాళ్ళకి మర్చిపోతారు అని క్షమించేస్తారు. ఎక్కడైతే మనం మనసులో పెట్టుకున్నామో అన్నీ మనసులో పెట్టుకున్నప్పుడు ఫస్ట్ మనం అగ్నితో మనం తగిలిపోతూ ఉంటాం అన్నమాట, వి బర్న్ ఇన్సైడ్. ఎందుకంటే మనం ఎవరికి ఎక్స్క్యూజ్ చేయలే, అట్లా చేస్తాడా, నా డౌన్లైన్ ఎట్లా చేస్తాడా, మా స్పాన్సర్ ఎట్లా చేస్తాడా, ఆవిడ ఎట్లా చేస్తుందా, మా హస్బెండ్ ఇలా చేస్తాడా, మా ఆవిడ ఎట్లా చేస్తుందా, మా అత్త ఎట్లా చేస్తుందా అని మనం లోపల పెట్టుకున్నప్పుడు మనం వాళ్ళని క్షమించేసి వదిలేసేయలే, మర్చిపోవట్లేదు. దాంతో ఏమవుతుంది, మనకి అన్నసరి హార్ట్ అటాక్లు వస్తాయి, మనకి బీపీలు వస్తాయి. కాబట్టి మన గ్రడ్జెస్ ఎప్పుడు పెట్టుకోవద్దు అంటారు అనమాట. బైబిల్ నిండా అదే ఉంది, ఫర్గివ్ అండ్ ఫర్గెట్, ఫర్గివ్ అండ్ ఫర్గెట్. ఓకే, అది స్పిరిచువల్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం ఎప్పుడైతే మనం గ్రడ్జెస్ అంటే లోపలంతా గ్రడ్జ్ పెట్టుకున్నామో అగెనెస్ట్ మీ స్పాన్సర్ మీద కానీ అప్లైన్స్ కానీ డౌన్ లైన్స్ మీద పగ తీర్చుకున్నాం అనుకుంటే యాక్చువల్లీ మనమే లూజ్ అవుతాం. మన హెల్త్ పాడైపోతుంది, నిద్ర సరిగా రాదు, యూ డోంట్ గెట్ ప్రాపర్ స్లీప్. సో మోర్ యూ ఇంటరాక్ట్, మోర్ ద డిఫరెన్సెస్, మోర్ ద ఫ్రిక్షన్, మోర్ ద ఇష్యూస్. అప్లైన్ డౌన్ లైన్ సైడ్ లైన్స్ ఎందుకు వస్తాయి కొట్లాట్లు, వైఫ్ అండ్ హస్బెండ్ మీద ఎక్కువ కొట్లాట్లు ఎందుకు వస్తాయి అంటే ఎక్కువ మాట్లాడుకుంటారు. ఫాదర్ మదర్ మధ్య, సన్స్ చిల్డ్రన్ ఎక్కువ కొట్లాడుకుంటారు. ఎందుకంటే మోర్ దే ఇంటరాక్ట్, మోర్ ఫ్రిక్షన్, మోర్ ద ట్రాఫిక్, మోర్ ట్రాఫిక్ జామ్స్. సింపుల్ లాజిక్. కాబట్టి ఎక్కువ మాట్లాడుతున్నప్పుడు న్యాచురల్గా ఎక్కువ కొట్లాట్లు ఉంటాయి. ఎక్కువ కొట్లాట్లు ఉన్నప్పుడు న్యాచురల్లీ దేర్ విల్ బి మోర్ ఫ్రిక్షన్, మోర్ ట్రబుల్స్, మోర్ ఇష్యూస్. కాబట్టి ఆల్వేస్ వాళ్ళ మధ్య ఉండకుండా ఇంకెవరి మధ్య ఉంటుంది చెప్పండి? ఫాదర్ చిల్డ్రన్ మధ్యలో ఉంటుంది, మా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య, డౌన్లైన్ అప్లయన్స్, న్యాచురల్ ఇవి. కాబట్టి మీరు ఏం చేయాలంటే ఇష్యూస్ వచ్చాయని చెప్పేసి వాళ్ళతో కొట్లాడుతూ ఫైటింగ్ చేస్తూ ఉండకూడదు. ఫర్గివ్ అదర్స్ ఫర్ యువర్ ఓన్ హెల్త్ అండ్ పీస్. యూ కెన్ స్లీప్ వెల్ అండ్ కాన్సన్ట్రేట్ వెల్ ఆన్ ద బిజినెస్. కాబట్టి మీరు మంచిగా పడుకోవచ్చు అని. సో మనకి బైబిల్ నుండి అదే ఉంటుంది అన్నమాట, ఫర్గివ్ అండ్ ఫర్గెట్, వెరీ ఇంపార్టెంట్. అయితే కొంతమందిని మనం మర్చిపోకూడదు, కొంతమంది ఫర్గివ్ చేయకూడదు. ఎగ్జాంపుల్, బట్ బీ వేర్ ఆఫ్ ఫాక్సెస్ ఇన్ షీప్ క్లోతింగ్. అంటే కొంతమంది కొన్ని మనకి షీప్ లాగా క్లోతింగ్లో ఉంటుంది, కానీ అవి ఫాక్సెస్ అనమాట. అంటే నక్కలు అని తెలుసు కదా, వెరీ జిత్తులు మారి నక్క అంటారు, వెరీ ట్రిక్కిష్గా ఉంటుంది. జార్జియా అనే ఒక దేశం ఉంది రష్యాలో. జార్జియన్ ప్రొవర్బ్ ఏంటంటే, సామెత ఏంటంటే, ఇఫ్ యూ ఫర్గివ్ ద ఫాక్స్ ఫర్ స్టీలింగ్ యువర్ చికెన్స్ యూ విల్ టేక్ యువర్ షీప్. కాబట్టి నువ్వు చికెన్ తీసుకెళ్ళినందుకు అది నువ్వు వదిలేసావు అనుకోండి, ఫర్గివ్ అంటే క్షమించేసావు అనుకోండి, అది నెక్స్ట్ టైం నీకు కోడిని తీసుకెళ్ళింది, ఈసారి నీ గొర్రెని తీసుకెళ్ళిపోద్ది అంటున్నావు. కాబట్టి కొన్ని కేర్ఫుల్గా ఉండాలి. కొంతమంది ఫాక్స్లు ఉంటారు అన్నమాట, కానీ వాళ్ళ బట్టలు ఫాక్స్లా కనిపించరు. వాళ్ళతో మాత్రం వాళ్ళని క్షమించకూడదు. ఒకసారి తప్పు జరిగితే రెండోసారి వాళ్ళని రానివ్వకూడదు. మన టీంలోకి కానీ మన ఈవెంట్లలో కానీ ఇట్లా రానివ్వకూడదు. కొంతమంది మోసం చేసే వాళ్ళు ఉంటారు, వాళ్ళు వద్దు. కానీ నిజాయితీగా పనిచేసే వాళ్ళని మాత్రం కంటిన్యూస్గా మనం వాళ్ళని క్షమిస్తూ ఉండాలన్నమాట. హస్బెండ్, వైఫ్ అండ్ హస్బెండ్, అట్లానే పిల్లలు, మనకి ఫాదర్ మదర్ని మనం క్షమిస్తూ ఉండాలన్నమాట. కాబట్టి వాళ్ళ మా ఫాదర్ ఇట్లా అంటాడు, మదర్ ఇట్లా అంటాడు, అప్లైన్ డౌన్ లైన్ ఇట్లా అన్నప్పుడు మనకి రిలేషన్ పాడైపోతుంది. దానివల్ల డైవోర్సెస్ ఇవన్నీ వస్తుంటాయి అన్నమాట. స్పీక్ విత్ లవ్ వితౌట్ కండెమ్నింగ్. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే, జీసస్ చెప్తుంది, లవ్ ద పర్సన్, హేట్ ద యాటిట్యూడ్. పర్సన్లో ఉన్న చెడుని మనం హేట్ చేయాలి, ఓకే, కానీ అతని పర్సన్ని లవ్ చేయాలని, సపరేట్ చేయాలన్నమాట రెండు. సమ్ టైమ్స్ మనం ఏంటంటే వీడు దుర్మార్గుడు అండి, వీడిని చంపేస్తుంది. ఎందుకంటే సినిమాల్లో మనం చూసుకుంటాం, విలన్స్ని చూసి మన మైండ్లో ఎట్లా ఉంటుందంటే వాడిని చంపేసేయాలి, వాడిని లేపేసేయాలి అన్నట్టు ఉంటుంది. యూ హెవ్ టు కిల్ దట్ ఫెలో, యూ హెవ్ టు రిమూవ్ దట్ ఫెలో అని. అది తప్పనమాట. లవ్ ద పర్సన్, హేట్ దట్ పర్సన్స్ యాటిట్యూడ్. లైక్ ఏ డాక్టర్ కన్ఫరెన్స్ ద డిసీజ్, నాట్ ద పేషెంట్. కాబట్టి అతనిలో మనకి ప్రాబ్లమ్ని, పేషెంట్లో ఉన్న సిక్నెస్ని తీస్తాడు కానీ డాక్టర్ పేషెంట్ని అటాక్ చేయకూడదు. యూ షుడ్ నాట్ అటాక్ ద డిసీజ్, నాట్ ద పేషెంట్, అవునా? కాబట్టి డాక్టర్ ఎట్లా ఉంటాడో సెన్సిటివ్గా అటాకింగ్ ద డిసీజ్, రోగం మీద అటాక్ చేయాలి కానీ పర్సన్ కాదు, పేషెంట్ కాదు. అట్లనే మీరు కూడా అతనిలో ఉన్న చెడు గుణాన్ని మనం హేట్ చేయాలి. గివ్ దెమ్ ఏ సెకండ్ ఛాన్స్, మళ్ళీ ఇవ్వాలి ఛాన్స్. ఎగ్జాంపుల్ ఏంటంటే, బైబిల్లో బ్యూటిఫుల్ స్టోరీ ఉందన్నమాట. వాళ్ళు ఏం చేస్తారంటే జీసస్ని టెస్ట్ చేయడానికి ఒక ఉమెన్ కాట్ ఇన్ అడల్టరీ, అంటే అడల్టరీ చేస్తున్నప్పుడు మనకి తీసుకొస్తారన్నమాట. తీసుకొచ్చేసి యాక్చువల్లీ వాళ్ళ రూల్స్ ప్రకారం ఏంటంటే, వాళ్ళ జూయిష్ లా ప్రకారం స్టోన్ టు డెత్, అంటే రాళ్ళు వేసి చంపేసేయాలి అవన్నీ, ఓకే. అట్లాంటి పర్సన్ తీసుకొచ్చేసి ఇప్పుడు ఈవిడ సంగతి చెప్పండి, ఇది చంపుదాం వద్దా అంటారు. సో తను ఏం చేస్తాడంటే, జీసస్ నెమ్మదిగా కూర్చొని మొత్తం శాండ్ మీద రాయటం మొదలెడతాడు. 1 by 1 ఎవరైతే ఆవిడ మీద ఆరోపణలు చేశారో వాళ్ళంతా నెమ్మదిగా దే స్టార్ట్ గోయింగ్ అవి. ఎందుకంటే వాళ్ళకి అర్థమవుతుంది అన్న పాపాలను రాశాడని చెప్పేసి. సో ఆ భయం వేసి వాళ్ళు వెళ్ళిపోతారు. ఇంక చివరికి ఆ అమ్మాయి ఒక్కతే ఉంటుంది.
సో ఆవిడని అంటారు, మరి నీ పరిస్థితి ఏంటి, నేను ఎవరు వేయట్లేదు రాళ్ళు అంటే నా మీద ఎవరు వేయట్లేదు, నేను కూడా వేయను అంటాడు. కాబట్టి రెండోసారి తప్పు చేయకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్. కాబట్టి జీసస్ కండెమ్ చేయలే మనుషుల్ని, కానీ ఆ తప్పు చేయొద్దు అంటున్నాడు, ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఏం చేస్తామంటే మనిషిని వేసేద్దాం, వాడు రాలేదు తప్పు చేసిండు కదా ఇంకా రెండోసారి మన క్లబ్కే రావద్దు, మన సిస్టమ్ తీసేద్దాం, అట్లా వద్దు. గివ్ దెమ్ ఛాన్స్. డోంట్ హేట్ దట్ యాటిట్యూడ్, డోంట్ హేట్ ద పర్సన్ బట్ హేట్ ద యాటిట్యూడ్. ఇంకోటి ఏంటంటే మనకి ఏదైతే మనకి గాడ్స్ యొక్క నేచర్ ఏంటంటే ద ఫాదర్ ప్రూన్స్ ద సన్ విత్ లవ్ టు బేర్ మోర్ ఫ్రూట్. కాబట్టి మనకి ఏదైతే చెట్టును మనకి దాన్ని ఇంకా కట్ చేస్తే ప్రూనింగ్ అంటారు, కట్ చేయటం వల్ల అది ఇంకా ఎక్కువ ఫ్రూట్స్ వస్తుందంట. అందుకని దేవుడు మన చేత కష్టాలు ఇస్తూ ఉంటాడు, టెస్ట్ చేస్తూ ఉంటాడు. ఎక్కువ రాళ్ళు పడుతున్నాయంటే అర్థం, ఎక్కువ రాళ్ళు వేస్తున్నామంటే అర్థం చెట్టుకి ఎక్కువ ఫ్రూట్స్ ఉన్నట్టు. మోర్ ద స్టోన్స్ మోర్ ద ఫ్రూట్స్. కాబట్టి మీకు ఎక్కువ కష్టాలు వస్తుందంటే మీకు ప్రెసిడెంట్ అయ్యే లక్షణం ఉందన్నమాట అర్థం. కాబట్టి అందుకే మీకు ఎక్కువ కష్టాలు వస్తున్నాయి, ఎక్కువ ట్రబుల్స్ మీద ట్రబుల్స్ వస్తూ ఉన్నాయి. కొంతమంది అట్లా అర్థం చేసుకోరు, నాకెందుకు కష్టాలు వస్తున్నాయి, నాకు వర్కౌట్ అవ్వలేదేమో అని ది డ్రాప్ అవుట్, వాళ్ళు వెళ్ళిపోతారు. అట్లా వెళ్ళిపోకూడదు. హర్బ్ లైఫ్లో కానీ లైఫ్లో కానీ యూ హ్యావ్ టు స్ట్రగుల్, పేషెంట్గా ఓపికగా చేయాలన్నమాట. లైఫ్ డస్ నాట్ గెట్ ఈజియర్. లైఫ్ అనేది సులభంగా ఎప్పుడు ఉండదు. ఓకే, ఓన్లీ యూ జస్ట్ గెట్ స్ట్రాంగర్. మీరు మాత్రం స్ట్రాంగ్ అవుతూ ఉంటారు. జిమ్రాన్ అదే అంటాడు, మనకి పరిస్థితులు మారాలంటే మొదట మనం మారాలని. ఫర్ థింగ్స్ టు చేంజ్ వీ నీడ్ టు చేంజ్, ఫర్ థింగ్స్ టు బికమ్ బెటర్ యూ నీడ్ టు బి బెటర్. డోంట్ ఎక్స్పెక్ట్ థింగ్స్ టు చేంజ్. సర్కమ్స్టెన్స్ మారవు. వెన్ సర్కమ్స్టెన్స్ డోంట్ చేంజ్ యూ చేంజ్ అంటాడు. కాబట్టి యూ హ్యావ్ టు బికమ్ స్ట్రాంగర్, యూ హ్యావ్ టు బికమ్ బెటర్ పర్సన్. డే బై డే నువ్వు బెటర్ అవ్వాలి. అందుకనే కీప్స్ ఆన్ లైక్ హౌ గాడ్ మనకి టెస్ట్ చేస్తుంటాడు. మనకి ఫార్మర్ ఎట్లాగా ప్రూన్ చేస్తాడు. ప్రూనింగ్ అంటే ఇట్ ఈస్ నాట్ టోటలీ చాపింగ్ ఆఫ్ ద వుడ్, ఓన్లీ ప్రూనింగ్ అంటే కటింగ్. కొన్ని బ్రాంచెస్ కట్ చేస్తే ఇంకా మంచిగా వస్తాయి, దట్టంగా వస్తుంది కదా. సో దట్స్ అవ్ అనమాట. మన లైఫ్ కూడా అట్లనే ఉంటుందని వెరీ నైస్ ప్రొవర్బ్ అనమాట. సో నెక్స్ట్ వన్ ఈజ్ లవ్. బై ద వే ఇది చేస్తుంది బికాస్ ఆఫ్ లవ్ ఓన్లీ, బికాస్ గాడ్ లవ్స్ ద పర్సన్. అందుకని లవ్ ఉండబట్టే చేస్తున్నాడు మన మీద. లవ్ లేకుండా హేట్తో చేయట్లే. ఈజ్ అవుట్ ఆఫ్ లవ్ ఈజ్ కటింగ్ అస్. సో సమ్ టైమ్స్ నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చినాయి, సో మెనీ ప్రాబ్లమ్స్. తర్వాత దేవుడి దగ్గరికి నాకెందుకు ఇస్తున్నాడు దేవుడు అనుకునేవాడిని. బట్ లేటర్ ఐ అండర్స్టూడ్ గాడ్ లవ్స్ మీ. నేనంటే లవ్ దేవుడు, అందుకని ఈజ్ గివింగ్ మీ మోర్ ప్రాబ్లమ్స్. అంటే నన్ను సఫర్ అవ్వాలని కాదు, సో దట్ ఐ బికమ్ మోర్ బెటర్. అందుకని నేను బెటర్ పర్సన్ అవుతూ ఈ 23 years హర్బల్ లైఫ్లో బికమ్ చైర్మన్ క్లబ్. బట్ చైర్మన్ క్లబ్ అయిన తర్వాత నా నోటి మాట మారింది. అప్పట్లో దుడుసుగా మాట్లాడిన. ఐ యూస్ టు టాక్ రఫ్లీ. నేను గవర్నమెంట్ ఆఫీసర్ ఉన్నప్పుడు ఐ యూస్ టు టాక్ వెరీ రఫ్లీ. అందరితో ఇష్టం వచ్చినట్టు మాట్లాడేవాడిని. ఇప్పుడు నేను ఇక్కడికి వచ్చిన తర్వాత పొలైట్గా, రెస్పెక్ట్ఫుల్గా ఎవరైనా నేర్చుకున్నాను అనమాట, బికాస్ ఆఫ్ సర్కమ్స్టాన్సెస్. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే లవ్ వర్సెస్ లస్ట్. ఓకే, ఇది చాలా ఇంట్రెస్టింగ్ యాంగిల్. లవ్ అంటే ప్రేమ, లస్ట్ అన్నా కూడా ప్రేమే. కానీ మోహం అంటారు కదా తెలుగులో, మోహం అంటారు అంటే కామం ఈ టైప్ అంటారు. సో రెండిట్లో ఏది అంటే విచ్ మ్యారేజెస్ ఆర్ స్టేబుల్, ఇది మీకు అందరికి తెలిసిందే. లవ్తో ఉన్న మ్యారేజెస్ స్టేబుల్ ఉంటాయి, లస్ట్తో ఉన్న మ్యారేజెస్ కాదు. లస్ట్ అంటే మోహంతో కూడుకున్నది. అయితే అన్ఫార్చునేట్లీ మనకు తెలియదు, అన్ని లవ్ లాగానే కనిపిస్తుంది, అది ప్రాబ్లం. లవ్ ఈజ్ గాడ్లీ బట్ లస్ట్ ఈజ్ డెవిలిష్. లవ్ అనేది దేవుడి నుంచి వచ్చింది, కానీ లస్ట్ అనేది మోహం మాత్రం దయ్యం నుంచి వచ్చిందంట. లవ్ ఈజ్ నాట్ సెల్ఫ్ సీకింగ్. లవ్లో ప్రేమ, లవ్ ఈజ్ నాట్ సెల్ఫ్ సీకింగ్ అంటే నాకన్నీ నాకే అవ్వాలని ఉండదు, సెల్ఫ్ సీకింగ్ ఉండదు, సెల్ఫిష్నెస్ ఉండదు లవ్లో. కానీ లస్ట్లో నాకు ఏదో కావాలని ఆశిస్తుంది అనమాట, కానీ లవ్ ఆశించదు. ఓకే, లవ్ ఈజ్ నాట్ ఈజీలీ యాంగర్డ్. ప్రేమలో అంత త్వరగా కోపం రాదు. ఈవెన్ వాళ్ళు తప్పు చేసినా కానీ మనం అది సర్దుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ ఫాదర్ మనం ఎన్నో తప్పులు చేస్తాం, వాళ్ళు మనం సర్దుకుంటూ ఉంటారు, అడ్జస్ట్ అవుతుంటారు. దే డోంట్ గెట్ యాంగ్రీ జస్ట్ లైక్ దట్. సేమ్ వే డౌన్ లైన్ చాలా తప్పులు చేస్తుంటారు, మనం అన్నీ చూస్తున్నట్టు పోతుండాలి. ఎప్పుడో ఒకసారి కోపం, కానీ అదే పనిగా కోపం తెచ్చుకోకూడదు. అప్పుడు ఎందుకంటే లవ్ ఉన్నట్టు మనకి. లవ్ ఆల్వేస్ ప్రొటెక్ట్. లవ్ ఉంటే మనం ప్రొటెక్ట్ చేస్తుంది అనమాట. పేరెంట్స్కి ఎట్లాగా లవ్ ఉంటే ఎట్లా ప్రొటెక్ట్ చేస్తారు అట్లా అనమాట. కానీ లస్ట్లో ఉండదు అన్నమాట, ప్రొటెక్షన్ ఉండదు. సో మీరు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్ చెప్తాను, మీకు అర్థం అవుతుంది. లవ్ ఈజ్ కైండ్. లవ్ ఉందంటే ప్రేమతో ఉన్నట్టు, కానీ లస్ట్ అనేది కైండ్ కాదు, వాళ్ళని రేప్ చేసినట్టు అనమాట. మానభంగాలు ఎట్లా చేస్తాం అట్లా. లవ్ ఈజ్ పేషెంట్ అంటే చాలా ఓపిక ఉంటుంది లవ్ ఉంటే. వాళ్ళని డెవలప్ చేద్దామని, వాళ్ళని ఫ్యూచర్ తీసుకెళ్దామని, పిల్లల్ని ఎట్లనో ఈవెన్ మీరు ఏ పర్సన్ లవ్ చేస్తారో వాళ్ళతో ఎక్కువ కాలం ఉందాము, హెల్దీగా ఉందాం అని ఉంటుంది. సో కానీ మనకి ఎక్కువ డైవోర్సెస్ అవుతున్నాయంటే ఇవన్నీ మిస్టేక్ అవుతాయి అనమాట. చూడండి, వై డైవోర్సెస్ హ్యాపెన్ ఆఫ్టర్ 10 to 15 years ఆఫ్ మ్యారేజ్. కొన్ని చోట్ల మ్యారేజ్ 15 years తర్వాత, మ్యారేజ్ తర్వాత ఎందుకు వాళ్ళు డైవోర్స్కి వెళ్ళారు అంటే లవ్ అనేది లేదనమాట. లస్ట్ అప్పుడు కాలం ఆగింది, ఆ వయసు అయిపోయేంత వరకు ఉంది. ఆ వయసులో ఆకర్షణ అంతా, అట్రాక్షన్ అంతా పోయింది.
తర్వాత వాళ్ళలో ఇంకా ఏముంటాంలే అని చెప్పేసి డైవోర్స్కి వెళ్ళిపోయారు. అది కరెక్ట్ కాదు కదా. అంటే లవ్ అనేది పర్మనెంట్గా ఉంటుంది, ఓకే, పేషెంట్ ఉంటుంది, వాళ్ళకి టెంపరీ అట్రాక్షన్స్ మీద ఉండదు. కాబట్టి కోవిడ్ డైవోర్సెస్ అని మీరు ఉంటారు. కోవిడ్ టైంలో ఉద్యోగాలు పోయినాయి, చాలామందికి ఉద్యోగాలు పోగానే వాళ్ళందరూ డైవోర్స్లు కేసులు బాగా పెరిగిపోయినాయంట. అంటే వాళ్ళకి ప్రేమ కేవలం ఉద్యోగం మీద ఉంది కానీ అతని మీద లేదు, ఆవిడ మీద లేదు. చూడండి డైవోర్స్ కేసెస్. కాబట్టి ఇక్కడే మన డిజైన్మెంట్ ఉండాలన్నమాట. డౌన్లైన్ అప్లయన్స్ కూడా మన హెర్బల్ లైఫ్లో అదే ఉంటుంది. డౌన్లైన్స్ అప్లయన్స్ మ్యారేజ్ చేసుకుంటారు. అవి ఎందుకు అన్స్టేబుల్ ఉంటాయంటే బికాజ్ అవన్నీ టెంపరీ ఏదో మోస్తూ మనకి అప్పటికప్పుడు అప్లైన్ లవ్ చేస్తారు, డౌన్లైన్ లవ్ చేస్తారు. అప్పటికప్పుడు నేను చాలామంది చూసాను అనమాట. తర్వాత ఎంత ఫాస్ట్గా పెళ్లి చేసుకున్నా త్వరగా డైవోర్స్ అయిపోతుంది. ఎందుకంటే అట్రాక్షన్ మీద చేసుకున్నారు కానీ రియల్ లైఫ్ లవ్ కాదనమాట. ఇదే లాజిక్ నేను కొంచెం దూరం తీసుకెళ్తాను, చూద్దాం ఈ లవ్లో. సో ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ రిలేషన్స్ ఎలా ఉన్నాయి, అప్లైన్ డౌన్లైన్ సైడ్ లైన్స్ ఎలా ఉన్నాయి, ఇంకొంచెం లవ్ యొక్క మీనింగ్ తీసుకెళ్తాను. సో దట్ మీకు అర్థమవుతుంది నేను చెప్పే మీనింగ్. బిజినెస్లో లైఫ్లో చాలా ఇంపార్టెంట్ ప్రిన్సిపల్స్ అనమాట ఇది. మీకు నిజంగా లవ్ చేస్తున్నారా అనేది, ఓకే. లవింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ అదర్స్ అంటే లవింగ్ యువర్ సెల్ఫ్ అంటే కొంతమందిని లవ్ చేస్తున్నాం అనుకుంటాం కానీ యాక్చువల్గా నువ్వు లవ్ చేసుకుంటున్నావు. ఎగ్జాంపుల్, ఒక లేడీ ఎవరైతే ఒక పర్సన్, ఒక అబ్బాయి ఆ అమ్మాయిని లవ్ చేశాడు, కానీ ఆ అమ్మాయికి ఆఫర్ ఇచ్చాడు నేను పెళ్లి చేసుకుంటాను. ఆవిడ నో అని చెప్పింది. నో చెప్తావు అని చెప్పేసి ఆవిడ మీద యాసిడ్ పోసాడు. దానివల్ల ఏమైంది, ఆవిడ మొక్కంతా బర్న్ అయిపోయింది. చూడవచ్చు పిక్చర్లో, యాసిడ్ బర్న్స్ అంటారు. సో అట్లాగనే మనకి చాలాసార్లు న్యూస్ పేపర్లో మూవీస్లో చూస్తుంటాం. ఆఫ్టర్ ఫెయిల్డ్ మ్యారేజ్ ప్రపోజల్ ఇచ్చాడు అతను అమ్మాయి పెళ్లి చేసుకున్నందుకు మ్యాన్ స్టాప్స్ గర్ల్ ఫ్రెండ్ 15 times ఇన్ బెంగళూరు. 15 సార్లు అతన్ని పొడి చంపేశాడంట ఆ లేడీని. 15 సార్లు అంటే ఎంత కక్ష ఉందో చూడండి. ఇప్పుడు చెప్పండి, మరి అతను నిజంగా లవ్ చేశాడా? ఇక్కడ మనం కన్ఫ్యూజ్ అవుతాం. అతను లవ్ అనేది లవ్ కాదు అది, ఓకే. మరి లవ్కి ఏముంటుంది, మరి ఇతని ఈ యాసిడ్ పోసే లక్షణాలు ఉంటాయా, అట్లాగనే ఆవిడని చంపేంత ఉంటుందా లవ్కి? ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నువ్వు దక్కలేదంటే నేను ఊరేసుకుంటాను, నువ్వు దక్కలేదంటే నేను చంపేస్తాను. ఇది సినిమాటిక్గా ఉంటుంది అనమాట. ఇది నాట్ రియల్లీ అసలు లవే కాదు, అది టోటలీ నాన్ సెన్స్. అది యాక్చువల్గా వాళ్ళు అసలు రియల్ లవ్వా కాదని తెలుస్తుంది. ఏంటంటే మీకు లవింగ్ యువర్ సెల్ఫ్ ఆర్ అదర్స్. యాక్చువల్గా నువ్వు లవ్ చేసుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే వాళ్ళకి యు ఆర్ ఛాలెంజింగ్ దట్ లేడీ. నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేదంటే నేను చచ్చిపోతాను, నేను షూట్ చేసుకుంటాను అంటే నేను లవ్ చేసుకుంటాను కానీ నీ వెల్ఫేర్ నాకు ఇంపార్టెంట్ అంటలే. ఈజ్ యాక్చువల్లీ లవింగ్ హిమ్సెల్ఫ్ మోర్ దాన్ లవింగ్ హర్. అర్థమవుతుందా? కాబట్టి లవ్ ఈజ్ ఎయిమ్డ్ ఎట్ ఇన్వర్డ్, నాట్ అవుట్వర్డ్. బట్ యాక్చువల్గా లవ్ అనేది ఇట్ షుడ్ బి అవుట్వర్డ్. అంటే మనం దేవుడు చెప్పిన లవ్ ఏంటంటే గాడ్ లవ్స్ పీపుల్, గాడ్ లవ్స్ అదర్స్. అందరినీ మనం ప్రేమిస్తారు చూసారా. గాడ్లీ లవ్ ఏంటంటే మన ఇప్పుడు ఫాదర్స్ పేరెంట్స్ మాకేమైనా పర్లేదు పిల్లలు మంచిగా ఉండాలంటారు చూసారా, దట్స్ అవుట్వర్డ్ నాట్ ఇన్వర్డ్. కాబట్టి వీళ్ళదంతా చెప్పేది ఏంటంటే సినిమాటిక్ లవ్ అంతా కూడా నాన్ సెన్స్ అనమాట. లవ్ ఎయిమ్డ్ ఎట్ ఇన్వర్డ్ నాట్ అవుట్వర్డ్. నువ్వు పెళ్లి చేసుకోకపోతే నేను చచ్చిపోతాను అంటే నీ మీద నీకు లవ్ మీద చేసుకున్నావు కానీ ఆవిడ మీద లవ్ లేదా అని అర్థం, ఓకే. నువ్వు నన్ను పెళ్లి చేసుకోకపోతే ఇఫ్ ఐ డోంట్ మ్యారీ మీ ఐ విల్ త్రో యాసిడ్ ఆన్ యూ అంటే ఐ లవ్ మై సెల్ఫ్ అంటున్నాం కానీ ఐ లవ్ యూ మోర్ దాన్ మీ అంటలే, ఓకే. అది ఆ మీనింగ్ రావట్లేదు అనమాట. ఐ లవ్ యూ, ఐ ఆల్వేస్ లవ్ యువర్ వెల్ఫేర్ ఇఫ్ యూ లైక్ మీ ఆర్ నాట్. అసలు యాక్చువల్గా ట్రూ లవ్ ఏంటంటే నువ్వేంటి ఇష్టం, నువ్వు నన్ను పెళ్లి చేసుకోలేకపో బట్ నువ్వు మంచిగా ఉండాలంతే అని చూసుకుంది రియల్ లవ్. అది పేరెంట్స్ చూస్తారు, వాళ్ళందరూ చూస్తారు కదా, అట్లాంటి లవ్ రియల్ లవ్ అనమాట. ఈవెన్ ఇఫ్ ఐ డోంట్ గెట్ యూ, ఇంకా నేను పొందకపోయినా స్టిల్ ఐ లవ్ యూ, యువర్ చాయిస్. నువ్వు ఇంకొకరితో మంచిగా ఉన్నా నాకు చాలు, బట్ ఐ వాంట్ యూ బీ హ్యాపీ బికాజ్ ఐ లవ్ యూ, ఓకే. అది పేరెంట్స్ ఎట్లా చూస్తారో రియల్ లవ్ అనమాట. అది స్టేబుల్గా ఉంటాయి, మ్యారేజెస్ ఉంటాయి, డౌన్లైన్ అప్లైన్ రిలేషన్స్ కూడా అట్లా ఉంటాయి. సమ్ టైమ్స్ మనం ఏం చేస్తామంటే నువ్వు నాకు చెందలేదంటే ఎవరికి చెందకూడదు అని చెప్పేసి మనం వాళ్ళకి ఐడియాలు ఇచ్చేస్తాము, తీసేస్తాము, వాళ్ళ మీద ఏదో కేసులు వేస్తూ ఉంటాం. ఇట్లాంటి రాంగ్ లవ్ అనమాట. ఐ లవ్ యూ బికాజ్ ఐ లవ్ మై సెల్ఫ్, ఐ విల్ కిల్ యూ ఇఫ్ ఐ డోంట్ గెట్ యూ. ఇది సినిమాటిక్ అనమాట. నువ్వు దొరకపోతే నిన్ను చంపేస్తాను. అది రియల్ లవే కాదు, డెవిల్ అనమాట. దయ్యం ఉంది లోపల, వాడి లోపల, ఓకే. సో బయటికి లవ్ అంటున్నాడు బట్ యాక్చువల్గా దయ్యం. ఇట్స్ లైక్ లోపలంతా డెవిల్ అనమాట. డూ యూ త్రో అవే యువర్ డౌన్ లైన్స్ ఫ్రమ్ యువర్ క్లబ్ సిస్టమ్ జస్ట్ బికాస్ దే ఆర్ నాట్ కమింగ్ టు టైమ్ ఆర్ నాట్ ఫాలోయింగ్ రూల్స్? సో నేను చాలామంది చూశాను ఈ 23 yearsలో. మా స్పాన్సర్ నన్ను పంపించాడు సార్ టీంలో నుంచి. నేను ఎందుకు పంపించాడు రా, నేను లేటుగా వచ్చాను సార్,
లేకపోతే ఆయన చెప్పినట్టు నా వాట్సాప్ గ్రూప్లో తీసేసాడు సార్ నన్ను. సార్ ఎవరు తీయడానికి? ఏమో సార్ చెప్పండి సార్. సో వాడికి పెళ్ళం అనుకుంటున్నాడు తీసేయడానికి. అట్లా కాదు, ఇది డౌన్ లైన్స్. ఒకసారి ఐడి ఇచ్చిన తర్వాత హౌ కెన్ యూ త్రో యూ? నా మోడలే ఫాలో అవ్వాలి, నా మెదడే ఫాలో అని లేదు. వాళ్ళ ఇష్టం ఏదైనా చేసుకోవచ్చు. వాళ్ళకి ఆల్ ద టైమ్ యూ హ్యావ్ టు బీ కీప్ ఆన్ లవింగ్, వాళ్ళ ఇష్టం ఉన్నా లేకపోయినా. ఇది చాలా ఇంపార్టెంట్. ఇందాక యాసిడ్ ఎట్లా పోసాడో, ఎట్లాగ చంపేశాడో నాకు తెలిసి అప్ అండ్ డౌన్ రిలేషన్ కూడా అట్లనే ఉంటుంది బై అండ్ లార్జ్. అందుకనే ఇది ట్రూ లవ్ ఆర్ డెవిల్ ఇన్సైడ్. కాబట్టి డెవిల్ ఉండకూడదు, మనకి ట్రూ లవ్. యూ హ్యావ్ టు స్టార్ట్ లవింగ్ పీపుల్. మీ బిజినెస్ మీకు పెరుగుతుంది. అదర్వైజ్ యూ ఎండ్ అప్ ఇన్ ఫ్రస్ట్రేషన్స్. కాబట్టి రెండు లవ్స్ ఉంటాయంట. దేవుడు చెప్పింది మనకి బైబిల్లో 10 Commandments మీరు అందరికీ తెలుసు. మూవీ కూడా చూసుంటారు 10 Commandments, చాలా ఫేమస్ మూవీ. దాంట్లో చాలా 10 ఆజ్ఞలు ఇచ్చాడు దేవుడు, 10 ఆర్డర్స్. అవుట్ ఆఫ్ దెమ్ 10లో ఒక ఫస్ట్ 4 అంతా కూడా టువర్డ్స్ గాడ్ అనమాట, లవ్ గాడ్. ఓకే, సెకండ్ ఏంటంటే లవింగ్ యువర్ నైబర్ లైక్ యువర్ సెల్ఫ్. దీన్ని గోల్డెన్ రూల్ అంటారు. వరల్డ్ వైడ్ దీన్ని ఏమంటారు? గోల్డెన్ రూల్. యూ షుడ్ లవ్ ద లార్డ్, మీ గాడ్ని దేవుడిని లవ్ చేయాలి. నెంబర్ 2, లవ్ యువర్ నైబర్ లైక్ యువర్ సెల్ఫ్. నువ్వు ఎట్లా దేవుడిని ఎట్లాగ విత్ ఆల్ యువర్ హార్ట్, సోల్, స్ట్రెంగ్త్, మైండ్ ఎలా చేస్తున్నావో నీ పొరుగువాడిని కూడా లవ్ చేయమని. ఇది చాలా ఇంట్రెస్టింగ్. ఈ రెండిట్లో చూద్దాం, మనకి చాలా ఇంటర్ప్రిటేషన్ మీకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఇక్కడ 5, 6, 7, 8, 9 చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. సో హానర్ దై ఫాదర్ అండ్ దై మదర్ అంటే నైబర్ కింద వస్తుందన్నమాట. మీ ఫాదర్ మదర్ నువ్వు లవ్ చేయట్లేదంటే అర్థం దేవుడిని నాకు లవ్ చేస్తానంట. కొంతమంది పూజారులు, కొంతమంది అబ్బో దేవుడు అంటే ప్రేమ, కానీ ఫాదర్ మదర్ని చంపేస్తారు. సైడ్ అదేం లవ్రా? దేవుడు చెప్పిన ఆర్డర్స్ పోయినాయి. నెంబర్ 2, దౌ షల్ నాట్ కిల్. దేవుడిని బాగా పూజిస్తాడు కానీ వెళ్ళి అందరిని చంపేస్తూ ఉంటాడు. ఐ సెడ్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్ లవ్. గాడ్స్ చిల్డ్రన్ కదా మనకు. వెన్ యూ లవ్ గాడ్ యూ ఆల్సో షుడ్ లవ్ గాడ్స్ చిల్డ్రన్ కదా. ఇది ఇంట్రెస్టింగ్. మా ఫాదర్ అంటే ఇష్టం ఉన్నప్పుడు ఫాదర్ కొడుకుని ఇష్టం లేదంటే ఎట్లా? యూ లవ్ యువర్ ఫాదర్. నీ ఫాదర్ అంటే ఇష్టం. ఫాదర్ యొక్క ఇంకో కొడుకున్నాడు నీ బ్రదర్, యూ హ్యావ్ టు లవ్ హిమ్ ఆల్సో. గాట్ ఇట్? సో నువ్వు కిల్ చేస్తానంటే దట్ మీన్స్ యూ డోంట్ హ్యావ్ లవ్ ఓన్లీ, యూ ఆర్ నాట్ లవింగ్ యువర్ ఫాదర్ ఆల్సో. అర్థమవుతుందా? దీస్ ఆర్ 2 వెరీ ఇంపార్టెంట్ డీటెయిల్గా ఉందన్నమాట. దౌ షల్ నాట్ కమిట్ అడల్టరీ. అడల్టరీ గురించి ఒకసారి చూద్దాం. వేరే మనకి వేరే వాళ్ళ మీద మనం చూడకూడదు, వేరే లేడీస్ని చూడకూడదు, వేరే జెంట్స్ చూడకూడదని. సో అన్లెస్ యూ గెట్ మ్యారీడ్ అంటే అర్థం ఏంటంటే ఇవన్నీ కూడా నీ నైబర్ని నువ్వు లవ్ చేయనప్పుడు ఇవన్నీ వస్తుందన్నమాట. దౌ షల్ నాట్ స్టీల్. దొంగలించకూడదు అంటే అర్థం ఏంటంటే వేరే వాళ్ళ ప్రాపర్టీ మీద కన్నెందుకు వేస్తున్నారా అంటే నైబర్ని నువ్వు పొరుగు వాడిని నువ్వు నిజంగా ప్రేమ చేయట్లేదు అని అర్థం. చూడండి అంటుందో దీంట్లో. దౌ షల్ నాట్ బేర్ ఫాల్స్ విట్నెస్. అబద్ధాలు చెప్పొద్దా అంటే నువ్వు అబద్ధం ఎందుకు చెప్తున్నావు? నువ్వు నైబర్ని లవ్ చేయట్లేదు. నేను దేవుడిని నమ్ముతున్నాను సార్. నువ్వు దేవుడిని నమ్ముతున్నావు, దేవుడిని బాగా ప్రేమిస్తున్నావు, కానీ దేవుడు ప్రేమించినప్పుడు దేవుడు లాంటి వాడేగా నైబర్, నీ పక్కన వాడిని కూడా పట్టుకోవాలి కదా. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. నాకు దేవుడు అంటే ప్రేమ, కానీ మిగతా నా పక్కనోడు అంటే నాకు కోపం అంటే ఎట్లా? యూ హ్యావ్ టు లవ్ యువర్ గాడ్, లవ్ యువర్ నైబర్. ఈ 2 చాలా ఇంపార్టెంట్. దౌ షల్ నాట్ కవెట్. ఇదొకటి. వేరే వాళ్ళని చూసి మన ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో అన్ని వేరే వాళ్ళని చూస్తూ ఉంటాం. చూసి వాళ్ళలాగా మనం ఉండాలి, లేకపోతే మనం చచ్చిపోతాం అనుకుంటాం. కవెటింగ్ ఉండకూడదు అనమాట. లెట్ అస్ గో. కొంచెం నేను ఇంకా డీటెయిల్గా వెళ్తున్నాను, జాగ్రత్తగా ఉండండి. మీ బిజినెస్కి చాలా ఉపయోగపడుతుంది. మీనింగ్ ఆఫ్ లవింగ్ నైబర్ లైక్ యువర్ సెల్ఫ్. రాత్రిపూట సడన్గా ఫైర్ వచ్చింది మీ అపార్ట్మెంట్లో. ఫ్రెండ్ ఉన్నాడు, బాగా రాత్రంతా తాగేసి పడుకున్నాడు. సో మీరు ఏం చేస్తారు? ఫైర్ వచ్చింది సడన్గా. అతన్ని డీప్ స్లీప్లో ఉన్నవాడిని మీరు లేపుతారా లేపరా? చెప్పండి. సో మీరు డెఫినెట్లీ లేపుతారు కదా. బాగా రాత్రంతా తాగేసి పడుకున్నాడు, కానీ మంటలు వచ్చేసాయి. వాడు మత్తులో ఉన్నాడు, అయినా కానీ తలుపు బద్దలు కొట్టైనా సరే లేపేసి వాడిని పట్టుకొస్తారు. మీరు సేవ్ చేయ ట్రై చేస్తారు, ఎందుకంటే మీ క్లోజ్ ఫ్రెండ్ కాబట్టి. సేమ్ ఇన్ హర్బల్ లైఫ్లో ఆర్ ఎనీ బిజినెస్లో కూడా మీరు ఎవరైతే లవ్ చేస్తారో వాళ్ళని దరిద్రం నుంచి బయట తీసుకొని ట్రై చేస్తారు. మీరు బిజినెస్ ఆటోమేటిక్ పెరుగుతుంది. ఎప్పుడైతే మీకు వాడు నా మాట వింటలేదు, నన్నేం చేయమంటారు సార్ అంటున్నాడు, షుగర్తో చస్తున్నాడు, బీపీతో చస్తున్నాడు, హార్ట్ అటాక్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, విజరల్ ఫ్యాట్ చాలా ఎక్కువ ఉంది, ఫ్యాటీ లివర్ ఉంది, చూస్తూ అతను కాదన్నప్పుడు మీరు మన ఫ్రెండ్, క్లోజ్ ఫ్రెండ్ ఎట్లాగా వాడు మాట వినకపోతే వాడిని చెంపదెబ్బలు కొట్టైనా మన మత్తులో ఉన్నాడు, ఎలా లేపుకొచ్చి మనం చెప్తామో అట్లా ఉండాలి మీ ప్యాషన్. ఎందుకంటే మనిషి మీద లవ్ చేసినప్పుడు వాడికి ఎట్లయినా హెర్బ్ లైఫ్ వాడిస్తా, ఎట్లయినా సరే వాడి చేత తగ్గిస్తా నేను. వాడి మత్తులో ఉన్నాడు, నాకేం చెప్పొద్దు నాకేం చెప్పొద్దు అన్నాడు. అయినా కానీ
ఓపిక్గా వాడి మంచి టైం గురించి చూస్తూనే ఉన్నాం. వాడరా, ఒక్కసారి వాడరా, 10 డేస్కి రారా క్లబ్కి. వెన్ యూ హ్యావ్ దిస్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ, మీ నేబర్ మీద లవ్ ఉన్నప్పుడు మీ క్లబ్లో కస్టమర్ అవుతారు, ప్రొడక్ట్ వాడతారు. ఇప్పుడు కాకపోయినా 3 months అయినా, 3 years అయినా, 30 years తర్వాత వస్తారు. కానీ లవ్ అనేది ఉండాలి నైబర్ అంటే. ఎప్పుడైతే లవ్ లేదో నీ క్లబ్లో మెంబర్స్ ఉండరు, కస్టమర్లు ఉండరు, అసోసియేట్లు ఉండరు. నేను ఫోర్స్ఫుల్గా మాట్లాడటానికి కారణం, సమ్ టైమ్స్ కోపం మీద మాట్లాడతాను, బికాజ్ లోపల నుంచి లవ్ మీద వచ్చింది. లవ్ మీద వచ్చిన లవ్ కోపం వాళ్ళు పెద్ద పట్టించుకోరు. కాబట్టి కొంతమంది ఏమంటారంటే ఆల్రెడీ అయిపోయింది సార్, నేను గెట్ టీమ్ అయిపోయాను, ఇంకేం సార్ సంపాదించేది. కొంతమంది మిల్ టీమ్ అయ్యాను, నాకు యాక్చువల్గా 10 lakhs వస్తుంది సార్ ఎవ్రీ మంత్, ఇంక చాలు కదా అని. నేనేమంటానంటే మరి నేను చైర్మన్ క్లబ్ అయ్యాను, నేను కూడా మానేసేయాలి కదా. మనం తీరానికి వచ్చాం, ఓకే, నదిలోంచి తీరానికి వచ్చాం. అట్లని చెప్పేసి ఇంకా చాలామంది ఉన్నారు, ఈదుతూ ఉన్నారు, స్ట్రగుల్ అవుతున్నారు. వాళ్ళు ఇంకా ఒడ్డుకు రాలే, దే డి నాట్ కమ్ టు సీ షోర్. కాబట్టి వాళ్ళకి హెల్ప్ చేయాలి కదా. నా థింకింగ్ అట్లా ఉంటుంది. నేను చైర్మన్ క్లబ్ అయ్యాను, బట్ ఇంకా నా బ్రదర్స్ ఇంకా చాలామంది చైర్మన్ క్లబ్ కాలే, వాళ్ళ లైఫ్ గోల్స్ కూడా ఉన్నాయి చైర్మన్ క్లబ్ అవ్వాలని. సో వాళ్ళు కూడా హెల్ప్ చేద్దాం, ఈ థింకింగ్ మీకు ఉండాలి. నేను వరల్డ్ టీంకి వచ్చాను, నా డౌన్లైన్ చాలామంది ఇంకా వరల్డ్ టీం రాలేదు, వాళ్ళకి హెల్ప్ చేద్దాం అని ఉంటే నువ్వు గెట్ టీం అవుతుంది. నేను గెట్ టీంకి వచ్చాను, నా డౌన్లైన్ పాపం ఇంకా గెట్ టీంకి రాలే, వాళ్ళకి కూడా హెల్ప్ చేస్తాను అనే థింకింగ్ ఉంటే అప్పుడు మీరు మిల్ టీం అవుతారు. ఎప్పుడైతే నా డౌన్లైన్ వాళ్ళు వస్తారులే, నేనైతే వచ్చాను కదా గెట్ టీం, నేను వచ్చాను మిల్ టీం, నేను ప్రెస్ టీం అయిపోయాను అనుకున్న రోజున మీరు ఎదగరు, వాళ్ళు కూడా ఎదగరు. కాబట్టి మెయిన్ ఇంపార్టెన్స్ ఏంటంటే యాటిట్యూడ్, హౌ యూ ట్రీట్ యువర్ నైబర్. మీ పొరుగువాడి మీద ఎంత లవ్ ఉంటే అంత ఫోర్స్ఫుల్గా మీలో మాట వస్తుంది, అంత ఫోర్స్ఫుల్గా మీ స్పీచ్ వస్తుంది. ఓకే, ఇంకొక ఇంట్రెస్టింగ్ యాంగిల్ చూపిస్తాను. అడల్టరీ అంటే మీకు చాలామంది అడల్టరీ అంటే మనకి రేప్స్ ఇట్లాంటివి బాగా వినుంటారు మీరు, న్యూస్ పేపర్లలో అట్లా రేప్ వస్తుంది. వారణాసి హారర్, 19-year-old girl drugged, raped by 23 men over 7 days in cafesలో, హోటల్స్లో, వేర్ హౌస్లో, 6 arrested. వారణాసి యూపీ. ఓకే, యూపీలో మొత్తం 19 సంవత్సరాల అమ్మాయి మీద 23 మంది రేప్ చేశారంట వెంట అన్ని రోజులు ఎక్కడ పెట్టేసుకొని. దాని మీనింగ్ ఏంటి చెప్పండి సార్? వాళ్ళకి ప్రేమ ఉన్నట్టు లేనట్టు మనిషి అంటే, నేబర్ అంటే అసలు లేనే లేదు. ఈవెన్ సమ్ టైమ్స్ సాధులు కూడా ఉంటారు చూసారా. ఎగ్జాంపుల్ అసరం బాపూజీ అని, ఆయన మీద రేప్ కేసు కన్ఫర్మ్ అయింది. ఓకే, జోధ్పూర్ జైల్లో ఆయన పెట్టారనమాట. అసరం బాపూజీ ఆయన చాలా ఫేమస్ అనమాట. ఓకే, రాజస్థాన్లో. ఆ బాపూజీ మీద కూడా రేప్ కేసు, అంటే ఆయన కూడా రేప్ చేశాడని అర్థం. అంటే అర్థం మరి ఆయన రోజు దేవుడి దగ్గరే ఉంటాడు, దేవుడి మాటలు చెప్తుంటాడు, మరి అది ఎట్లా అయింది? ఇది ఇంపార్టెంట్. రియల్ లవ్ అనేది, ట్రూ లవ్, అది మనకి కేరళ నన్స్ కేసు చూసేవారు. క్రిస్టియన్స్లో కూడా కేరళ నన్ మీద ఒక చర్చ్ ఫాదర్ రేప్ చేశాడని కేసు వచ్చింది. కాబట్టి ఎవరైనా ఇంపార్టెంట్, అక్కడ ఇంపార్టెంట్ రిలీజన్ కాదు, ఇంపార్టెంట్ పొరుగువాడి మీద మీకు ఎంత ప్రేమ ఉంది. నేబర్ నువ్వు రేప్ చేసావంటేనే అర్థం ఏంటంటే నువ్వు అదర్ పర్సన్ యొక్క లైఫ్ని కోరుకుంటున్నావు. కవెటింగ్ అంటే ఏదో బాగుంది అని. యాక్చువల్ నీ ప్రాపర్టీగా అందాన్ని నువ్వు ఆలోచించకూడదు, ఇది చాలా ఇంపార్టెంట్. అదర్ పర్సన్స్ ప్రాపర్టీ రేపింగ్ అంటే, అతని ప్రాపర్టీ మీద మనం ఎట్లా ఉంటాం, మనం ఉండకూడదు కదా. సో ఆల్వేస్ యూ షుడ్ బీ కేర్ఫుల్ అబౌట్ కవెటింగ్, నాట్ మన నేబర్ని మనం అట్లా అంటే మన నేబర్ని మనం ఎప్పుడు కేర్ఫుల్గా చూసుకోవాలి. లవ్ రెఫ్యూజెస్ గాసిప్ అండ్ జెలసీ, ఇట్ ఈస్ ఆల్సో కవెటింగ్. మనం జెలసీగా ఫీల్ అయినా కూడా మన నేబర్ని మీద కవెటింగ్ చేసినట్టు అనమాట. కవెటింగ్ అంటే వాళ్ళ మీద వాళ్ళ ఆస్తి మనకు కావాలన్నట్టు అర్థం. ఓకే, చూసారా? అంటే వేరే వాళ్ళు చూడు ఎట్లా వెతుకుతున్నారో, వేరే వాళ్ళు చూడు బాగా చేస్తున్నారు అని అనకూడదు అంట. ఎందుకంటే అది కూడా ఇండైరెక్ట్గా నువ్వు వాళ్ళ మీద కవెటింగ్ అనమాట. అంటే వాళ్ళు ఎలా చేస్తున్నా చూడు, మనది బాగాలేదు వాళ్ళది బాగుంది అంటే వేరే వాళ్ళ ఆస్తి నువ్వు మీద కన్ను పెట్టినట్టు అనమాట. జెలసీ కూడా ఆ విధంగా మంచిది కాదు. జెలసీ అంటే అసూయ. చాలామందికి అసూయ ఉంటుంది చూసారా. అసూయ అంటే అర్థం దేవుడు నాకు మంచి ప్రాపర్టీ ఇచ్చాడు అంటలే, నువ్వు దేవుడికి థ్యాంక్స్ చెప్పట్లే, నువ్వు ఆల్ ద టైం వేరే వాళ్ళ మీద ఆడిపోసుకుంటా ఉన్నావు. వాడు బాగున్నాడు, వాళ్ళు బాగా వెళ్తున్నారు, వాడు గట్టి అవుతున్నాడు, మెల్టీ అవుతున్నాడు, ధనం కొంటున్నాడు, కార్లు కొంటున్నాడు, ప్రాపర్టీ. నీకెందుకు? నా ఉద్దేశంలో వేరే వాళ్ళతో సంబంధం లేదు. దేవుడు నీకు ఇచ్చాడు కదా గిఫ్ట్స్, నీ గిఫ్ట్స్ మీద నీ ఫోకస్ పెట్టు, వేరే వాళ్ళ మీద అస్సలు ఫోకస్ చేయొద్దు. సో ఎప్పుడైతే నువ్వు వేరే వాళ్ళు బెదుగుతున్నారని చూసావనుకో, గాసిపింగ్ వాళ్ళవి పెట్టావనుకో, అంటే ఇండైరెక్ట్లీ టెల్లింగ్ గాడ్, దేవుడిని ఏమంటున్నావు అంటే దేవుడు నాకు ఇచ్చి నువ్వు సరిగా ఇవ్వలేదు, నన్ను సరిగా క్రియేట్ చేయలేదని అర్థం అంట. అంటే దేవుడిని మీరు కించపరుస్తున్నారు. ఏమని చేస్తున్నారు? నీ క్రియేషన్ బాగాలేదు, నువ్వు వేరే వాళ్ళని బాగా చేసావు కానీ నన్ను పట్టించుకోలేదని అర్థం.
అది ఇండైరెక్ట్గా గాడ్ని మనం అవమానం చేస్తున్నట్టు అంట. సో ఇట్స్ నాట్ కరెక్ట్. సో వై వి ఎన్వి. నెక్స్ట్ ఏంటంటే మనం ఎందుకు వేరే వాళ్ళని చూస్తూ ఉంటాం, మనం ఎందుకు వాళ్ళ వైపు బాగా ఎక్కువ చేస్తూ ఉంటే కారణం మనకి మన మెంటాలిటీ అట్లా ఉంటుంది అనమాట. బికమ్ జెలసీ అయిపోతాం, అసూయ పెరుగుతూ ఉంటాం. నా జుట్టు బాగాలేదు, ఆడవాళ్ళు కొంతమంది నా జుట్టు బాగాలేదు, ఆ లేడీకి బాగుంది జుట్టు, నా ముక్కు బాగాలేదు, ఆ లేడీ బాగుంది, ఆవిడ చూడు ఎట్లా ఉందో, ఆవిడ ఐబ్రోస్ బాగున్నాయి, ఆవిడ డ్రెస్ బాగుంది. ఎప్పుడు కవెటింగ్. కాంప్లిమెంట్ చేయటం వేరు, కవెటింగ్ వేరు. కవెటింగ్ అంటే వేరే వాళ్ళ మీద పెట్టడం, అంటే నా ఆస్తి కన్నా నీ ఆస్తి బాగుంది అని, వాళ్ళ జ్యువెలరీ బాగుంది, ఎప్పుడు అట్లా చేయకూడదు. ఇది ఒక సిన్ అంట. ఓకే, సో ఆల్వేస్ అడ్మైర్ అదర్స్ గిఫ్ట్స్. కాబట్టి దేవుడు మన గిఫ్ట్స్ ఎట్లా ఇచ్చాడో వాళ్ళని కూడా అడ్మైర్ చేయండి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు మంచిగా క్లాస్ చెప్తున్నాను, నాకు స్పీకింగ్ స్కిల్స్ వచ్చాయి. ఓకే, దేవుడు నాకు ఇచ్చాడు. మీరు అలాగే మాట్లాడినప్పుడు ఇట్స్ ఓకే, మీకు వేరే గిఫ్ట్లు ఇచ్చుంటాడు దేవుడు. కాబట్టి మీరు మంచిగా పాట పాడొచ్చు, మంచిగా డాన్స్ చేయొచ్చు, మీరు మంచిగా కథ చెప్పొచ్చేమో, మంచిగా జోక్ చెప్పొచ్చేమో, ఐ డోంట్ నో. కాబట్టి ఎప్పుడు కూడా మీకు దేవుడు ఇచ్చిన గిఫ్ట్స్ మీద ఫోకస్ పెట్టాలి. వేరే వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్స్ మీద మనకు అసలు అసూయ పడకూడదు, వాళ్ళ వైపు పెద్దగా ఆలోచన. కావాలంటే కంగ్రాచులేట్ చేయాలి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి. ఎందుకంటే గాడ్ డిఫరెంట్ గిఫ్ట్స్ డిఫరెంట్గా ఇస్తాడు. ఈ విషయం తెలియక భార్య భర్తల్లోనే ఇద్దరు కొట్లాడుకుంటూ ఉంటారు. ఎందుకంటే ఇద్దరు వైఫ్ అండ్ హస్బెండ్ ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్ అనుకోండి, ఇద్దరు డిష్ ఉంటారు. నువ్వెంత నేనెంత, నువ్వు గొప్ప నేను గొప్ప అని. వాళ్ళిద్దరు కూడా దేవుడు నీకు ఇచ్చే గిఫ్ట్ నీకు ఇచ్చాడు, నాకు ఇచ్చే గిఫ్ట్ నాకు ఇవ్వాలి అనుకో, అట్లా అడ్జస్ట్ అవ్వరు. ఇద్దరు కొట్లాటలు, ఫైటింగ్ డైవర్స్. ఇద్దరు ఐఏఎస్ ఆఫీసర్, ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్, ఇద్దరు పోలీస్ డిపార్ట్మెంట్, ఇద్దరు ఒకే విధంగా ఉండరు. దేవుడు ఒకవేళ ఇచ్చాడని అడ్జస్ట్ అవుతుండాలి. ఎందుకంటే ఎవరి గిఫ్ట్ వాళ్ళకి. నాలాగా మీరు లేరు, మీరులాగా నేను లేరు. ఇది ఎప్పుడైతే మన మైండ్లో ఉందో మన అందరినీ లవ్ చేయటం మొదలెడతాం, అందరితో హేట్ చేయము. దానివల్ల డైవర్సెస్ రావు, అప్ లైన్ డౌన్ లైన్ రిలేషన్షిప్ కరెక్ట్గా ఉంటాయి. కాబట్టి మనకి మన స్పౌస్ని మనం గౌరవించాలి, స్పాన్సర్ని గౌరవించాలి, అప్లయన్స్ డౌన్. కొంతమంది వాడు నాలాగా లేడు, నా క్లబ్బే చేయట్లేదు, నా సోషల్ మీడియా చేయట్లేదు, గెట్ అవుట్ అంటారు. అది తప్పు. నీలాగా చేయాల్సిన అవసరం లేదు, నీలాగానే ఉండాలని లేదు, నీలాగా ఉండకూడదు కూడా యాక్చువల్గా. ఎందుకంటే 2 people ఆర్ డిఫరెంట్, ఇద్దరు సెపరేట్ కాబట్టి. ఓకే, సో ఆల్వేస్ రిమెంబర్, నెవర్ లుక్ ఎట్ అదర్ పీపుల్. వేరే వాళ్ళ వైపు బాగుందని ఎప్పుడు అనొద్దు, వాళ్ళు కాంప్లిమెంట్ చేయండి. ఓకే, బట్ ఇప్పుడు చూడండి, హౌ టు రెస్పాండ్ వెన్ యువర్ నైబర్ ఈజ్ హానర్డ్. అంటే మీకు మీ పక్కన వాళ్ళు ఎవరికన్నా స్టేజ్ మీద రికగ్నైజ్ చేశారనుకోండి, వాళ్ళకి బాగా కారు కొన్నారు, ప్రాపర్టీ కొన్నారు, ఏం చేయాలి అప్పుడు? లేదా ఒకళ్ళు ఏడుస్తూ కూర్చున్నారు అనుకోండి, ఏం చేయాలి? సో బైబిల్లో ఏముందంటే రిజాయిస్ విత్ దోస్ హూ రిజాయిస్, వీప్ విత్ దోస్ హూ వీప్ అని. ఇది చాలా ఇంపార్టెంట్. ఇది నాకు ఫస్ట్లో అట్లా ఉండేది, అర్థమేది కాదు. రిజాయిస్ విత్ దోస్ హూ రిజాయిస్ అంటే బాగా రికగ్నేషన్ దొరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం కూడా షేక్ హ్యాండ్ ఇవ్వాలంట. నాకు అది తెలియక అమ్మో వాడికి వస్తుందంటే నాకు ఎదుగు నా సొమ్ము మీద పోయినట్టు నేను దూరం ఉండేవాడిని. తర్వాత అర్థమైంది, అయ్యో నా యాటిట్యూడ్ చాలా ఖరాబ్ యాటిట్యూడ్, చెత్త యాటిట్యూడ్ పెట్టుకున్నాను అని చెప్పేసి. నా గవర్నమెంట్లో ఏంటంటే ఒకడు ప్రమోషన్ వస్తే ఒకడు కింద వస్తుంది అనమాట, వాడిపై నాన్న దాటి వెళ్ళిపోతున్నట్టు ఉంటుంది. ఆ టైప్ ఫీలింగ్ ఉండేది గవర్నమెంట్లో, అదే ఉండేది నాకు ఫస్ట్లో. హెర్బల్ లైఫ్ అట్లా కాదు, ఎవరు కష్టపడితే వాళ్ళు సంపాదించుకుంటే, ఎవరైనా గెట్ టీమ్ అవచ్చు, ఎవరైనా మిల్ టీమ్, ఎవరైనా వెకేషన్ క్వాలిఫై, ఎవరైనా వీపీ సీటింగ్ క్వాలిఫై అవచ్చు. ఎస్ ఆర్ నో? కాబట్టి రిజాయిస్ విత్ దోస్ హూ రిజాయిస్. ఎవరికన్నా గెట్ టీమ్ క్వాలిఫైర్ అంటే కంగ్రాచులేషన్స్, అందరి దగ్గర వెళ్ళి షేక్ హ్యాండ్ ఇవ్వాలి. మిల్ టీమ్ అయ్యారంటే కంగ్రాచులేషన్, అందరికీ షేక్ హ్యాండ్ ఇవ్వాలి. ప్రెస్ టీమ్ అంటే అందరికీ చైర్మన్ క్లబ్ అంటే అందరూ. అది నేర్చుకోవాలి మనం. ఓకే, ఎందుకంటే మనకు కూడా ఒక రోజు వస్తుంది కదా, మనం కూడా పైకి వెళ్తాం, అందరూ మన దగ్గర రావాలి. అది చాలా ఇంపార్టెంట్. రిజాయిస్ విత్ దోస్ హూ రిజాయిస్. ఈ యాటిట్యూడ్ చాలా మిమ్మల్ని పైకి తీసుకొస్తుంది. ఎవరైనా కారు కొన్నారనుకోండి, అందరికీ కంగ్రాచులేట్ చెప్పాలి, సార్ కంగ్రాచులేషన్స్. ప్రాపర్టీ కొన్నారు, కంగ్రాచులేట్. అంతేగాని కొంతమంది పక్క వీధిలో ఉంటాడు, వాడే తప్పు చేసి ఉంటాడులే, లేకపోతే అంత డబ్బులు ఎట్లా వస్తాయి వాడికి, ఇట్లాంటివి రాకూడదు అనమాట. అండ్ వీప్ విత్ దోస్ హూ వీప్ అంటే ఏడ్చే వాళ్ళ దగ్గరతో నేను నువ్వు కూడా ఏడవాలంట. ఇది మనం పట్టించుకోవాలి. వాడి కష్టాలు అయితే వాడి కర్మలే, వాడు తప్పు చేసి ఉంటాడు అనుకుంటాం, అది చాలా తప్పు. యూ హ్యావ్ టు గో క్లోజర్. ఎవరైతే ఏడుస్తున్నారో వాళ్ళ బాధల్లో మనం కూడా పంచుకోవాలన్నమాట. ఎవరి ఇంట్లో చనిపోయారో వెళ్ళి వాళ్ళని ఓదార్చాలి, దగ్గర ఉండి మంచిదే, డోంట్ వరీ అంత మంచి. సో మనం ఏం చేస్తాము, నువ్వేం తప్పు చేసావా, బీ విత్ దెమ్, జస్ట్ నీ పక్కనే ఉన్నా చాలు. వీప్ దోస్ హూ వీప్. అది నేను తర్వాత చాలా టైం పట్టింది నాకు అర్థం చేసుకోవడానికి. సో యూ హ్యావ్ టు గో విత్ ద మ్యారేజ్ పిలిచారు వెళ్ళండి, ఎవరైనా ఫంక్షన్ పిలిచారు వెళ్ళండి, వాళ్ళతో పాటు హ్యాపీగా ఉండండి. ఎక్కడైనా చనిపోయారు అక్కడ కూడా వెళ్ళండి, ఎవ్రీవేర్ ఇంపార్టెంట్. ఓకే, ఇంకోటి ఏంటంటే బ్లెస్ దోస్ హూ పర్సిక్యూట్. కొంతమంది మిమ్మల్ని ఏడిపించే వాళ్ళని ఇంకా బ్లెస్ చేయాలంట. అప్పుడు వాళ్ళకి ఇదేంద్రా, నన్ను వాడిని ఏడిపిస్తే వాడు ఇంకా నన్ను బ్లెస్సింగ్ చేస్తున్నాడు ఏందని దేవుడు చూసుకుంటాడంట. దేవుడు ఫైనల్ చూసుకుంటాడు, మనం కాదు. సో ఇంకొక బ్యూటిఫుల్ స్టోరీ ఉంది, ఫాదర్స్ లవ్ ఎలా ఉంటుందని మన బైబిల్లో. ప్యారబుల్ ఆఫ్ ద లాస్ట్ సన్ అని. అంటే 2 కొడుకులు ఉన్నారంట. ఒక మూతుబరి అనుకోండి, బాగా మంచి ప్రాపర్టీస్ ఉన్నాయి, ఆస్తులు బాగున్నాయి. అతనికి 2 కొడుకుల్లో ఒక కొడుకు, చిన్న కొడుకు డాడీతో కొట్లాడి నా ఆస్తి నాకు అని ఫైట్ చేశాడు.
ఆస్తి తీసుకొని వెళ్ళిపోయి తను వద్దురనగా వెళ్ళిపోయాడు చిన్న కొడుకు. వెళ్ళిపోయి మంచిగా లేడీస్తో మంచిగా ఎంజాయ్ చేయటం, తాగటం, తిరగటం చేసుకొని వితిన్ నో టైం ఆస్తి అంతా పోగొట్టుకున్నాడు. ఓకే, బ్యూటిఫుల్ స్టోరీ, జాగ్రత్తగా వినండి. సో ప్యారబుల్ ఆఫ్ ద లాస్ట్ సన్ అని. తర్వాత తన గతి ఎట్లా అయిపోయిందంటే డబ్బులన్నీ పోగొట్టుకున్నాడు, బాగా తాగాడు, తిరిగాడు, అంతా తందాన చేశాడు. చివరికి ఆ పిగ్స్ ఉన్నాయి కదా, పిగ్స్ తినే పందులు తినే ఫుడ్ కూడా దొరకలేదంట. అక్కడ జీతం లెక్క దొరికించుకున్నాడంట, జీతం శాలరీ బేస్. ఏంటంటే పిగ్స్ను పట్టించుకుంటూ దాని ఫుడ్ తినడానికి, లేకపోతే ఆ ఫుడ్ కూడా దొరకట్లే, ఎవరు పెట్టట్లే. సో అట్లాంటి గతి వచ్చింది. సో ఆ స్టేజ్లో తనకి వాళ్ళ ఫాదర్ గుర్తొచ్చిండు. అయ్యయ్యో మా ఫాదర్ ఆస్తి అంతా నేను తీసుకున్నాను, ఇప్పుడు అంతా నా గతి ఇట్లా బాగా తాగి తందం చేశాను. ఇప్పుడు వాడికి మైండ్ కొంచెం స్ప్రోలోకి వచ్చాడనమాట. ఇప్పుడు ఏం చేద్దాం, నాకు ఫుడ్ కూడా లేదు, ఇట్లా గతి ఇష్టం, బట్టలు కూడా లేవు. మళ్ళీ మా ఫాదర్ దగ్గరికి వెళ్తే నన్ను ఏమన్నా మళ్ళీ నన్ను క్షమిస్తాడేమో అనుకొని నెమ్మదిగా భయపడుతూ వెళ్ళాడు. అంత దూరం నుంచే ఫాదర్ అక్కడి నుంచి చూసి పరుగున వచ్చేసి అతను గట్టిగా హగ్ చేసి తనకి కిస్ పెట్టి వెంటనే అరే మన కొడుకు వచ్చిండ్రా, నాకు కోల్పోయాడు అనుకున్నాను, వెళ్ళిపోయాడు అనుకున్నాను, కొడుకు మళ్ళీ నాకు రిటర్న్ వచ్చాడని చెప్పేసి ఫాదర్ గెట్స్ సో జాయ్, చాలా జాయ్గా ఫీల్ అవుతుంది. మంచి సెలబ్రేషన్ పార్టీ జరుగుతుందన్నమాట. సో ನಾವು ఇక్కడ చూడండి స్టోరీలో ఫాదర్స్ లవ్ ఎంత ఉందో. ఇన్స్పైట్ ఆఫ్ తాగి తందాన చేసినా కూడా అంత దయగా ఉన్నాడు హార్ట్. అట్లా ఉండాలి మీరు స్పాన్సర్గా, అప్లైన్గా, డౌన్లైన్స్ని. కొంతమంది తప్పులు చేస్తారు, కావాలని చేయరు, బట్ వీడు చేశాడు అట్లనే. తర్వాత రియలైజ్ అవుతారు, ఎప్పటికప్పుడు వస్తుంది 5 years 10 years. కాబట్టి నువ్వు చేస్తావా, నేను చంపేస్తాను అనకూడదు, ఎవరిని పంపించకూడదు సిస్టమ్ నుంచి. చాలామంది తప్పులు చేస్తారు, నేను తప్పు చేశాను, బట్ యూ హెవ్ టు బి పేషెంట్. ఓకే, నెక్స్ట్ ట్విస్ట్ ఏంటంటే అది చేస్తున్నప్పుడు, పండగ చేస్తున్నప్పుడు, అప్పుడు వాళ్ళ పెద్ద కొడుకున్నాడు కదా, 2 కొడుకులు అని చెప్పాను కదా, ఎల్డెస్ట్ సన్ను చూస్తాడు అక్కడ నుంచి, ఏంటి జరుగుతుంది మా ఇంట్లో ఫంక్షన్ అంటే, మీ తమ్ముడు అప్పుడు ఈ డబ్బులన్నీ సెపరేట్ అయిపోయాడు కదా, వెళ్ళిపోయాడు, ఇప్పుడు మళ్ళీ వచ్చేసి డబ్బులను తాగదీసాడు, ఇప్పుడు వాళ్ళు మీ డాడీ ఫుల్ ఎంజాయ్ చేసి పార్టీ ఇస్తున్నాడు, చాలా ఖుషిగా ఉన్నాడు అని చెప్పి చెప్తాడు. దానికి తనకి కోపం వస్తుంది, డాడీతో మాట్లాడటం మానేస్తాడు, దూరంలో ఉంటాడు, ఇంటికి కూడా వెళ్ళాడు. అప్పుడు ఫాదర్ ఏమైందిరా, ఎందుకు రాలేదు, బయట ఎందుకున్నావు అంటే, డాడీ నీ చిన్న కొడుకు అన్నీ తప్పు చేసిండు, వాడికేమో పార్టీ ఇస్తున్నావు వచ్చినందుకు, నేనేం తప్పు చేయకుండా అన్నీ నువ్వు చెప్పినట్టుగా వింటున్నాను, నేను అంతా రైట్ చేసుకున్నాను, సెల్ఫ్ రైట్ నువ్వు చెప్పినట్టు కరెక్ట్గా ఉన్నాను, బట్ నువ్వు అతను ఎట్లా ఎంటర్టైన్ చేస్తావు అంటాడు. సో ఇప్పుడు చెప్పండి మీరు ఆన్సర్, మీరు సరిగా వింటున్నారంటే ఆన్సర్ ఏంటంటే, ఇద్దరిలో పెద్ద అబ్బాయి కరెక్టా కదా, పెద్ద అబ్బాయి పాయింట్ ఆఫ్ వ్యూలో కరెక్టే, సెల్ఫ్ రైట్షియస్ అంటే నేను అన్నీ కరెక్టే చేశాను కదా అని. కానీ డాడీ కరెక్టా కదా, డాడీ కూడా కరెక్టే. నా బైబిల్లో ఆ స్టోరీ ట్విస్టింగ్ ఉంటుంది అనమాట. ద ఫైనల్ లెసన్ ఏంటంటే సెల్ఫ్ రైట్షియస్నెస్ అంటే పెద్దబ్బాయి కరెక్టే, కానీ వేర్ ఈజ్ హిజ్ లవ్ టువర్డ్స్ హిజ్ బ్రదర్. ఫాదర్కి ఎట్లా లవ్ ఉందో మనకి సన్ మీద, బట్ ఈజ్ ఆల్సో యువర్ బ్రదర్. నీ తమ్ముడే కదా, మళ్ళీ తప్పు చేయటం సహజం, కానీ తప్పు చేసడం క్షమించట్లే పెద్దబ్బాయి. చూడండి ఇంట్రెస్టింగ్, ఇది సమ్ టైమ్ మనకి అదే అవుతుంది. నేను కరెక్టే ఉన్నాను, నాకు రావాలి, సమ్ టైమ్స్ రాదు, బట్ యూ హెవ్ టు బి కన్సిడరేట్ చుట్టుపక్కల వాళ్ళకి. ఎప్పుడైతే మీ యాటిట్యూడ్ ఎట్లా ఉందో, గాడ్ విల్ సీ ఆల్ దిస్ యాటిట్యూడ్ అండ్ లిఫ్ట్ యూ అప్, మిమ్మల్ని పైకి తీసుకొస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకే, హౌ టు బికమ్ గ్రేట్ ఎలా అవ్వాలి, ఇంతకీ నేను ప్రెసిడెంట్ టీమ్ ఎట్లా అవ్వాలి, గెట్ టీమ్ ఎట్లా అవ్వాలి, మిల్ టీమ్ ఎట్లా, విఐపీ రికగ్నిషన్, గ్రేట్ అని అందరూ నన్ను అనాలి ఎట్లా. ఆన్సర్ ఈజ్ బై సర్వింగ్ పీపుల్ అంటారు, అంటే సేవ చేస్తూ, అంతేగాని డిమాండ్ చేస్తూ కాదు. ఓకే, బట్ నాట్ క్రేవింగ్ ఫర్ రికగ్నిషన్. కొంతమంది నేను రికగ్నిషన్ గురించి ఏమైనా పడి చేస్తాను సార్ అంటారు, ఐ సైడ్ రాంగ్ అంటారు ఆయన. నేను విఐపీ సీటింగ్ గురించి ఏమైనా పడి చేస్తాను, రాంగ్. వెకేషన్స్ గురించి పడి చేస్తాను, క్రేవ్ చేయకండి. మనం చేయాల్సిందల్లా నాకు నెక్స్ట్ పిన్ కావాలని అనుకుంటాం, తప్పులేదు. కానీ మనం ఎక్కడ తప్ప అంటే అనుకోవడం తప్పులేదు, విఐపీ సీటింగ్, గెట్ టీమ్, మిల్ టీమ్, ప్రెస్ టీమ్, కానీ పీపుల్కి సేవ చేయాలనుకోకపోవడం తప్పు. కాబట్టి నా ఉద్దేశంలో పీపుల్ మీద ఫోకస్ పెడితే, సర్వీస్ టు మెనీ పీపుల్, దెన్ మిగతా ఆటోమేటిక్ వస్తాయి. కాబట్టి డోంట్ ఫోకస్ ఆన్ రికగ్నిషన్, ఫోకస్ ఆన్ సర్వింగ్ పీపుల్. కాబట్టి ఎంతమందికి నువ్వు హెల్ప్ చేస్తున్నావు, ఎంతమందిని లిఫ్ట్ ఇస్తున్నావు, అదే మీ మైండ్లో ఉంటే నువ్వు ఆటోమేటికల్లీ గాడ్ విల్ లిఫ్ట్ యూ అప్. గెట్ టీమ్, మిల్ టీమ్, ప్రెస్ టీమ్ అని చేస్తూనే ఉంటాడు. దీంట్లో ఇంపార్టెంట్ పాయింట్ అంటే అంబిషన్ వర్సెస్ గ్రీడ్ అనేది అత్యాశ. కొంతమందికి ఏంటంటే అత్యాశ ఎక్కువ ఉంటుంది, ఓకే నేనే ఫాస్ట్గా గెట్ టీమ్, వాళ్ళు ఇంకెవరు రాకూడదు అనేది గ్రీడ్ అనమాట, అత్యాశ. అంబిషన్ అంటే నిజంగా కష్టపడి పైకి రావాలని కోరిక. ఓకే, అంబిషన్ మంచిది, కానీ అత్యాశ మంచిది కాదు. అంబిషన్ అంటే అందరూ పైకి రావాలి, అందరూ గెట్ టీమ్ అవ్వాలి, అందరూ మిల్ టీమ్ అవ్వాలి, అందరూ పైకి వెళ్తాం, అందరం పైకి డెవలప్ అవుతాం అనేది అంబిషన్. గ్రీడ్ అంటే నేనే చేయాలి, వేరే వాళ్ళు చేయొద్దు అనేది గ్రీడ్. ఓకే, సో వెరీ ఇంపార్టెంట్. గ్రీడ్ అనేది ఎప్పుడు మంచిది కాదు. నేను చిన్న ఎగ్జాంపుల్, అక్కడ నేను దీపం పెట్టాను చూడండి, ఆ దీపం పెట్టిన దగ్గర నేను అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. కొంతమంది ఏంటంటే
సో ప్లేస్ ఇక్కడ ఎవరెవరు, నేనే ఫస్ట్ దీపాన్ని నేనే పెట్టాలి. అంతమంది ఉన్నారు, అందరికి ఛాన్స్ ఇద్దాం. ఆ చిన్న యాటిట్యూడ్, ఆ దీపంలో ఏముంది, అందరు కలిసి ఒకే చోట ఉంటున్నాం. బట్ అక్కడ సమ్ పీపుల్ హ్యావ్ ద బ్యాడ్ యాటిట్యూడ్, గ్రీడ్ ఉంటుంది. నేనే దీపం పెట్టాలి, నేనే అందరి ముందు కనిపించాలి. సో స్మాల్ థింగ్స్ దగ్గర అన్నెసరీ మీ యాటిట్యూడ్ కనిపిస్తూ ఉంటుంది. అంటే అదని కాదు, ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, అందరు ఎదగాలనుకోండి తప్పలేదు, కానీ నేనే ఎదగాలనుకుంటే తప్పు. ఓకే, అంబిషన్ ఈజ్ కరెక్ట్, గ్రీడ్ అంటే నాట్ కరెక్ట్ అనమాట. సో డోంట్ రిమైన్ సైలెంట్ వెన్ సమ్వన్ ఈజ్ గోయింగ్ ఆన్ రాంగ్ రోడ్, కన్ఫ్రంట్ ఇన్ లవ్. ప్రేమతో అని కన్ఫ్రంట్ చేయండి. ఇది నేను కేరళలో గెస్ట్ స్పీకర్కి వెళ్ళినప్పుడు వాళ్ళకి స్టేజ్ మీద నేను వాళ్ళకంతా చెప్పింది అనమాట. ఏజ్ అంటే తెలుసు కదా, అడ్వాన్స్డ్ గ్లైకేషన్ ఎండ్ ప్రొడక్ట్స్. అదేంటంటే కేరళ బనానా బజ్జీ ఉంటుంది అనమాట, వెరీ టేస్టీ ఉంటుంది. కేరళలో బనానా బజ్జీ, బనానా చాలా టేస్ట్ ఉంటుంది కేరళలో. అక్కడ వెళ్ళినప్పుడు అది తెప్పించాను, స్టేజ్ మీద తీసుకొచ్చి ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇది కేరళ బనానా బజ్జీ, ఓకే, ఇది టేస్టీగా ఉంటుంది కానీ చాలా హై క్యాలరీస్ ఉన్నాయి, ఆయిల్లో ముంచింది, దానివల్ల ఏజ్ అనేది వస్తుంది, అడ్వాన్స్ గ్లైకేషన్ అండ్ ప్రోడక్ట్. అది వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ డయాబెటీస్ రావటానికని. సో నేను ఎక్స్ప్లెయిన్ చేశాను ప్రేమతో. సో మీకు అదే చెప్తున్నాను. ఎట్లా చెప్తున్నాను చెప్పండి, మనకు మానేసేయండి, తినొద్దు, జంక్ ఫుడ్ అనే బదులు అది ఓకే, కానీ దీనివల్ల నష్టాలు ఇవి. సో మన మాటలో చాలా ఉంటుంది, డోంట్ రిమైన్ ఇన్ సైలెంట్. కానీ సైలెంట్ కూడా ఉండకూడదు, ఇది అందరు తినేదే కదా అని. యూ హ్యావ్ టు టెల్ దెమ్ ట్రూత్. అబద్ధం కాదు, వాస్తవమే చెప్పాలి. ఇది మంచిది కాదు, ఇది మంచిది, ఇది ఎక్కువ తినద్దు, ఇది తక్కువ తినాలి, ఓపెన్ చెప్పాలి. కొంచెం చెప్పకుండా ఉంటారు, అది తప్పు. ఇక్కడే కాదు, ఎక్కడైనా సరే డోంట్ రిమైన్ సైలెంట్ వెన్ సంథింగ్ ఈజ్ గోయింగ్ రాంగ్. మనం ఇడ్లీ దోశ తింటున్నాం, ఇడ్లీ దోశ తప్పు అని చెప్పట్లే కొంతమంది, ఇడ్లీ దోశ మంచిది అంటున్నారు. అదే ఎట్లా? ఇడ్లీ దోశలో షుగరే కదా, కార్బోహైడ్రేట్స్. మన ఫుడ్లో లేదు బ్యాలెన్స్ న్యూట్రిషన్, లేదన్న సంగతి చెప్పట్లే. మీరు దొంగచాటుకున్నారు, అట్లా వద్దు. గోడ మీద పిల్లిలాగా ఉండకూడదు. యూ హావ్ టు బి స్ట్రాంగ్. నాట్ గుడ్ అంటే నాట్ గుడ్ అంతే. యూ టెల్ దెమ్ ఇట్స్ గుడ్ బట్ నాట్ రైట్. నేను చెప్పాను, ఇది గుడ్ సార్ బట్ నాట్ రైట్. రైట్ కాదు, మనకు మంచిది కాదు, ఇది మన కల్చర్ కాదు. ఒకప్పుడు ఓకే బట్ మనకి నాట్ ఓకే. గాట్ ఇట్? రైట్ వేరు, గుడ్ వేరు. ఇస్ గుడ్ బట్ నాట్ రైట్. ఓకే, యూ హ్యావ్ టు బీ క్లియర్. కన్ఫ్రంట్ విత్ లవ్. లవ్, ప్రేమతో మనం కన్ఫ్రంట్ చేయాలి. అండ్ లవ్ అండ్ ఫియర్ డు నాట్ గో టుగెదర్. ఎక్కడైతే లవ్ ఉన్న చోట ఫియర్ ఉండదు. ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రిన్సిపల్, రాసుకోండి. ఇది నేను ఎప్పుడు అబ్జర్వ్ చేస్తుంటాను. నాకు ఇన్విటేషన్ చేస్తున్నప్పుడు నాకు బాగా భయం వేస్తుంది సార్ అంటే, నేను జనాన్ని ప్రేమిస్తున్నాను అంటాను. అంటే ప్రేమిస్తున్నాను కదా సార్, మరి ప్రేమిస్తే నీకు భయం ఎందుకు వస్తుంది అంటాను. నేను ఫాలోఅప్ చేసినప్పుడు నాకు భయం వేస్తుంది సార్, బయట వాళ్ళు ఏమనుకుంటారో, ఎందుకు అంత భయపడుతున్నావు నువ్వు అంటే, నువ్వు లవ్ చేయట్లే వాళ్ళ మీద. వాళ్ళని లవ్ చేయి. జనాల మీద లవ్ చేసినప్పుడు, ప్రజలుగా లవ్ చేసినప్పుడు వాళ్ళకి హెల్పింగ్ నేచర్తో నువ్వు కాల్ చేయమ్మా, కాల్ చేయి. మా ఇన్విటేషన్ చేస్తున్నప్పుడు కూడా హెల్పింగ్ నేచర్తో వెళ్ళు. వాళ్ళకి పాపం, వాళ్ళ షుగర్లు, బీపీలు, వాళ్ళ బాధలు వాళ్ళు ఉన్నారు, నేను వెళ్ళి వాళ్ళకి ఇన్వైట్ చేద్దాను, వాళ్ళకి హెల్ప్ చేద్దాము అన్నట్టుగా వెళ్ళు. నీ యాటిట్యూడ్ అనేది మార్కెట్ ప్లేస్లో వస్తుంది. అప్పుడు నీకు భయం అనేది రాదు, ప్రేమ అనేది వస్తుంది. వాడు నువ్వు తీసుకోపోయినా పర్లేదు సార్, రాకపోయినా పర్లేదు, నీకు మంచిది సార్, నువ్వు ఆ ప్రోడక్ట్ వాడకపోయినా పర్లేదు, నువ్వు మంచిది సార్, ఇట్స్ గుడ్ ఫర్ యూ సార్, దట్ కైండ్ ఆఫ్ కన్సర్న్ వస్తుంది. దాంతో మీకు ఇన్విటేషన్ సూపర్ చేస్తారు మీరు. కాబట్టి ఇన్వైటింగ్ పీపుల్, ఫాలోఅప్ చేస్తున్నప్పుడు, స్టేజ్ మీద మాట్లాడుతున్నప్పుడు, సేల్ క్లోజ్ చేస్తున్నప్పుడు మీరు భయపడరు. ఎందుకంటే 7,000 8,000 చెప్తాను, భయపడరు. నీకు మంచిది సార్, నీకు లైఫ్ మారుతుంది సార్, నా మాట వినండి సార్, 1 month చూడండి సార్, అంత ధైర్యంగా చెప్తారు. ఎందుకంటే యూ లవ్ ద అదర్ పర్సన్. ఈ ప్రోడక్ట్ వాడటం వల్ల వచ్చే బెనిఫిట్స్ నీకు చూసావు. అతనికి తర్వాత హాస్పిటల్ పడే బాధల కన్నా మంచిది సార్, మీకు బాగాలేదు సార్, రిపోర్ట్ బాగాలేదు చూడండి సార్, ఫిజికల్ ఫ్యాట్ ఎక్కువ ఉంది, మజిల్ మాస్ బాగలేదు, ఫ్యాట్ ఎక్కువ ఉంది అని చెప్తావు నువ్వు. బికాజ్ యూ ఆర్ కాన్ఫిడెంట్ అబౌట్ వాట్ విల్ హ్యాపెన్. ఆ క్లోజింగ్ ద సేల్ ఈజీగా వెళ్తుంది. బికాజ్ యూ స్టార్ట్ లవింగ్ పీపుల్. లవ్ చేస్తున్నారు కాబట్టి. ఈవెంట్ ఇన్విటేషన్ రమ్మంటాను కూడా రమ్మంటాను, నువ్వు రా, ఎంతకాలం ఇంట్లో ఉంటావు రా, నువ్వు అదే బతుకులో ఉంటావు ఇంకో 10 years అయినా సరే, నువ్వు ట్రైనింగ్కి రా, నువ్వు వస్తే లైఫ్ మారుతుంది, నువ్వు ఎక్స్ట్రావెగాన్జాకి రా, నువ్వు MBBSకి రా. యూ ఆల్వేస్ ప్రమోట్ విత్ లవ్. ప్రేమతో, లవ్తో ప్రేమిస్తున్నావు కాబట్టి నువ్వు ధైర్యం కూడా చెప్తావు. అదే నువ్వు ఎప్పుడైతే నువ్వు భయపడుతున్నావు అనుకోండి, అన్నిటికీ భయపడుతావు, వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళు ఏమనుకుంటారో, నాన్న ప్రేమ తక్కువ ఉంది అంట నేను. నీకు భయం ఎక్కువ ఉందంటే ప్రేమ తక్కువ ఉంది. వెన్ ఫియర్ ఈజ్ మోర్, దట్ మీన్స్ లవ్ ఈజ్ లెస్. రాసుకున్నారా? వెరీ ఇంపార్టెంట్. ఓకే, సో ప్రమోషన్స్ కూడా మీరు ధైర్యంగా చెప్తారు. వెకేషన్ క్వాలిఫై అవ్వండి, మన గురించి కాదు, మన ఫ్యామిలీ గురించి వెకేషన్ క్వాలిఫై అవ్వాలి. అండ్ డ్యాన్స్ చేస్తున్నప్పుడు కూడా, డ్యాన్స్ వర్కౌట్లు, ఎక్సర్సైజ్ చేసినప్పుడు భయపడుతున్నారు కొంతమంది. ఎందుకు భయపడతారంట నేను, మన గురించి కాదురా, ఎక్సర్సైజ్ అది, డాన్స్ ఎక్సర్సైజ్లు అది. ఎందుకు ఫీల్ అవుతున్నారు? మనం ఏం డాన్సర్లు అవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి ఎక్సర్సైజ్ ద్వారా క్యాలరీస్ బర్న్ అవ్వాలి. సో స్టార్ట్ ఎంజాయింగ్ ఎవ్రీథింగ్ అన్నట్టు అనమాట. సో ఎప్పుడైతే ఫియర్ అది వచ్చిందంటే లవ్ తగ్గినట్టు అనమాట, రైట్? నెక్స్ట్ పాయింట్ రాసుకోండి, ద గుడ్ షెఫర్డ్. మనకి గుడ్ షెఫర్డ్ ఏంటంటే బైబిల్లో గివ్స్ హిజ్ లైఫ్ ఫర్ ద షీప్. మనకి గొర్రె వచ్చినప్పుడు, టైగర్, లయన్ కానీ వచ్చినప్పుడు
నిజంగా గొర్రెల కాపరి దాన్ని రక్షించడానికి గురించి తన లైఫ్ అని ఇస్తాడంట. ఓకే, మెయిన్ తన లైఫ్ గొర్రె గురించి ఏమని ఇస్తాడని. ఓకే, అట్లాగనే మనిషి కూడా అంతే. మనకి శత్రువులు వస్తారు, మన డిస్ట్రిబ్యూటర్లకి కస్టమర్ లాగేసుకుని వెళ్దాం వస్తారు కొంతమంది. ఇదంతా వాడద్దు ప్రోడక్ట్ అనుకున్నప్పుడు మనం ధైర్యంగా చెప్పాలి వాళ్ళకి, నో సార్ అతను డిస్టర్బ్ చేయకండి సార్, మంచి బాగా తగ్గుతున్నాడు, కరెక్ట్గా వాడినివ్వండి సార్, మీరు డిస్టర్బ్ చేయకండి. వాడు పక్కన వాడు ఫ్రెండ్ అంటాడు బార్లోకి వెళ్దామన్నా ఒక్క పూటే వద్దు సార్, బార్ ఇప్పుడు కష్టపడి బాగా తగ్గుతున్నాడు సార్, వద్దు సార్ బార్లోకి వెళ్ళి తీసుకెళ్ళకండి సార్. యూ హ్యావ్ టు ప్రొటెక్ట్ యువర్ కస్టమర్, ప్రొటెక్ట్ యువర్ డిస్ట్రిబ్యూటర్. అసోసియేట్లు డౌన్ లేని ప్రొటెక్ట్ చేసుకోండి. ఈ పండగ మన ఏకాదశి అని వచ్చింది కానీ ట్రైనింగ్కి రాబోతే తిట్టాను కొంతమంది. ఏకాదశి అంటుంటే మరి లైఫ్ ఎట్లా డెవలప్ అవుతుందమ్మా? 1 year నీది కాదనుకుంటే ప్రెసిడెంట్ టీం అవుతుంది కదా. అన్ని పండగలు అంటే నువ్వు లైఫ్ ఎప్పుడు మారుతుంది? సో ప్రేమతోనే, లవ్తో యూ హ్యావ్ టు కన్ఫ్రంట్, యూ హ్యావ్ టు ఎక్స్ప్లెయిన్, ప్రొటెక్ట్ యువర్ పీపుల్. డూ యూ ఫైట్ వెన్ యువర్ షీప్ ఆర్ ఇన్ డేంజర్? వారు ఇంకా డౌన్ అయిపోతున్నారు, ఇన్కమ్ రావట్లేదు, టైం పాస్ అవుతుంది, అప్పుడు మీకు దగ్గర తీసుకోవాలి, వాళ్ళకి ప్రేమతో వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోవాలి. డైవర్ట్ కావద్దు, డీఫోకస్ అవ్వద్దు, కరెక్ట్గా ఫోకస్ పెట్టండి. డూ యూ కేర్ ఈవెన్ స్మాల్ పీపుల్స్ నీడ్స్? అయితే సమ్టైమ్స్ మనకి గొర్రెల్లో ఒకటి మంచి సూత్రం ఉంది. మనకి 100 గొర్రెలు వెళ్తుంది అనుకోండి, 99 గొర్రెలు కరెక్ట్గా వెళ్తున్నాయి, ఒక గొర్రె చిన్న గొర్రె తప్పిపోయింది అనుకోండి, షెఫర్డ్ ఏం చేస్తాడు చెప్పండి, గొర్రెల కాపరి ఒక్క గొర్రె గురించి తిరుగుతా అంట. సో అట్లా మన వాళ్ళు ఉండాలంటారు. అంటే మన హెర్బల్ లైఫ్లో కొంతమంది బాగా చేసేవాళ్ళు బాగా చేస్తుంటారు, కొంతమంది క్లబ్లో పాపం కస్టమర్లు కూడా ఉంటారు, ఎవరు రారు, వాళ్ళు మనం పట్టించుకోకుండా ఉండకూడదు. యూ హావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్ ఆల్సో, స్మాల్ పీపుల్. గుంపులో గోవింద ఉంటుంది, కొంతమంది బాగా చేసేవాళ్ళు బాగా చేస్తారు, మీకు కొంతమంది చెప్పులు పెడతా ఉంటారు క్లబ్లో, ఇన్ని చెప్పులు ఉన్నాయని. నేను ఆ చెప్పులు కాదురా, ఎన్ని చెప్పులు, ఎవరి చెప్పులు అంటున్నాను. మీ ఫస్ట్ లైన్ చెప్పులు ఎవరు, సెకండ్ లైన్ చెప్పులు, థర్డ్ లైన్ చెప్పులు ఎన్ని, ఎంతమంది షూస్ కరెక్ట్గా వాడుతున్నారు, ఎంతమంది రియల్లీ గెటింగ్ ద గెస్ట్. అదే అర్థం చేసుకోకుండా అందరు చెప్పులు బాగున్నాయి, 100 చెప్పులు ఉన్నాయంటే అందరు చెప్పులు కాదు ఇంపార్టెంట్, నీ చెప్పులు ఎన్ని, ఎవరికి ఎన్ని, ఎవరు తీసుకొస్తున్నారు, ఎవరు తీసుకురాలేదు, వాళ్ళకి ఎట్లా నువ్వు హెల్ప్ చేసేది. సో స్మాల్ పీపుల్ని కూడా మనం పట్టించుకోవాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్ అనమాట. సో లవ్ ఇన్ యాక్షన్, లవ్ అనేది ఓన్లీ ప్రిన్సిపల్ మీద ఉండదు, లవ్ ఈజ్ ఆల్వేస్ ఇన్ యాక్షన్. లవ్ అనేది యాక్షన్లో ఉన్నప్పుడు అది నిజంగా లవ్ అనిపిస్తుంది. ఓకే, లవ్ ఆల్వేస్ మేక్స్ యూ టు గివ్ గిఫ్ట్. మనకి నిజంగా లవ్ ఉందనుకోండి, ఎవరికైనా గిఫ్ట్ ఇస్తాం, మనకి బంధువులు ఎవరైనా ఫ్రెండ్స్ వస్తే మనం అంటే వచ్చి కాఫీ తాగు, టిఫిన్ తిను, గులాబ్ జామున్ తింది కదా, టిఫిన్ చేస్తుందా అని చెప్తాం. అంటే మనం గిఫ్ట్ ఇద్దాం అనుకుంటాం, టు హెల్ప్. నిజంగా లవ్ ఉందంటే ప్రూఫ్ ఏంటంటే హెల్ప్ చేద్దామని, కేర్ చేస్తాము. మనకి పేరెంట్స్ ఎట్లనో వాళ్ళు ఏదో ఒకటి గిఫ్ట్లు ఇస్తూనే ఉంటారు, అట్లాగా ఎల్డర్స్ కూడా ఏదో ఒకటి ఇస్తూనే ఉంటారు, గిఫ్ట్లు ఇస్తూ ఉంటారు. అట్లా మీరు కూడా లవ్ ఉందంటే ఇవ్వాలి, కొన్ని ప్రమోషన్స్ ఇవ్వండి, కొన్ని ఏమో మనకి వెయిట్ లాస్ ఛాలెంజెస్ అనో, పిక్నిక్ ప్రమోషన్ అనో, వెకేషన్ ఏదో ఒకటి ఇస్తూ ఉండండి. యూ ఆల్సో గివ్, కంపెనీ కూడా ఇస్తుంది, మీరు కూడా ఇవ్వండి. కొంతమంది ఇవ్వరు, అట్లా కాదు, మీ అప్లయన్స్ ఇచ్చినట్టు కంపెనీ ఇస్తారు, మీ అప్లయన్స్ ఇస్తారు, మీరు కూడా ఇవ్వండి గిఫ్ట్స్. నువ్వు ఇంత 500 పాయింట్ చేస్తే నేను ఇస్తాను, నేను నువ్వు 1000 పాయింట్ చేస్తే ఇంత ఇస్తాను, 5 కస్టమర్ తీసుకొస్తే ఇది ఇస్తాను, ఈరోజు చెకప్లు క్యాంపులు పెడితే ఇంత ఇస్తాను. గివ్ సమ్ గిఫ్ట్స్. కొంతమంది వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుందాం అని చూస్తారు కానీ వీళ్ళు ఇవ్వరు, అది కరెక్ట్ కాదు. గివ్ ఇన్ యాక్షన్, ఆల్వేస్ లవ్ ఉందంటే యాక్షన్లో ఉండాలన్నమాట. లవ్ ఇన్ యాక్షన్లో ఇంకొక పాయింట్ ఏమంటే, వెన్ యూ హ్యావ్ లవ్ వీ ఈట్ టుగెదర్. ప్రేమతో ఉన్నప్పుడు మనం కలిసి తింటాం, ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, అందరం కలిసి తింటాం. అందుకే డిన్నర్ పార్టీలు, లంచ్ పార్టీలు ఇట్లాంటివి ఉంటాయి, బిజినెస్ డిన్నర్స్ ఉంటాయి. ప్రతి దాంట్లో బిజినెస్ చేసేది కంపల్సరీ డిన్నర్ ఉంటుంది. సో మీరు దీని ప్రమోషన్ వాడుకోండి, బిజినెస్ డిన్నర్లు అట్లా. మీరు కూడా గో విత్ ఎ డిన్నర్. ఎప్పుడైతే మీరు బిజినెస్ పెంచుకుందుకున్నప్పుడు బ్రింగ్ యువర్ పీపుల్ టు డిన్నర్ తీసుకెళ్ళండి. కలిసి మాట్లాడుకుంటూ, నవ్వుకుంటూ, హ్యాపీనెస్లో, ఫన్లో చాలా బిజినెస్ వెళ్తుంది. ఓకే, వీ ఆల్వేస్ లివ్ టుగెదర్, లవ్ టుగెదర్. వెన్ దిస్ లవ్ కలిసి తింటారు అనమాట. ఈజ్ యువర్ లవ్ ఎయిమ్ అట్ గ్రోయింగ్ యువర్ బిజినెస్? మీ బిజినెస్ పెరగడానికి వెళ్తుందా లేదా వెళ్తుందో చూసుకోండి. మీ లవ్ పెరుగుతుందంటే అర్థం మోర్ ఫస్ట్ లైన్స్, మోర్ కస్టమర్స్, మోర్ ఫాలో అప్, మోర్ రిటెన్షన్, మోర్ డౌన్ లైన్ ప్రొడక్టివిటీ, మోర్ డూప్లికేషన్. ఇది ఇంపార్టెంట్. కాబట్టి మీకు లవ్ కానీ మీకు నిజంగా పెరిగిందంటే అర్థం ఏంటంటే మీకు ఫస్ట్ లైన్స్ ఎక్కువ ఉంటాయి. మీకు లవ్ లేదనుకోండి, ఫస్ట్ లైన్స్ ఉండవు. ప్రజలు లవ్ చేయట్లేదు, నేనే అనుకోండి. మీరు ఎవరిని సినిమాలు, ఫోన్లో చూస్తూ ఉన్నారు, యూఆర్ నాట్ రియల్లీ గ్రోయింగ్. ఎవరిని బతకరాట్లే, ఎవరు కస్టమర్ లేరు, ఫాలోఅప్ చేయట్లేదు, ఎవరికి వస్తే వచ్చింది లేదంటలేదు. యూఆర్ నాట్ కేరింగ్. నేను నా ఫ్యామిలీ నేను ఇదే అని చూస్తున్నారు కానీ జనాలకి హెల్ప్ చేద్దామని లేదు. మీకు ఎక్కువ రిటెన్షన్. వాడు 2 months వచ్చి డ్రాప్ అయిపోతున్నాడు, నువ్వు కూడా కేర్ చేయట్లేదు, అసోసియేట్ అవుతున్నాడు, డ్రాప్ అయిపోతున్నాడు. యూఆర్ నాట్, లవ్వే లేదు నీకు. నేను నా చిన్న ఫ్యామిలీ దీని మీదే ఉంటుంది కానీ, నేను నా హస్బెండ్ వైఫ్ ఇదే ఉంటుంది కానీ జనాలు ఏ చేస్తే చచ్చారు అట్లా ఉండకూడదు. నా నమ్ముకున్న టీం కూడా బాగా పైకి రావాలి, రిటైన్ అవ్వాలి, నిలబడాలి. వాళ్ళు లైఫ్ లాంగ్ కూడా ప్రోడక్ట్ వాడాలి, లైఫ్ లాంగ్ కూడా మంచిగా ఉండాలి, హెల్తీగా ఉండాలి, లైఫ్ లాంగ్ కూడా నా అసోసియేట్లు బాగా సంపాదించాలి, ఉండాలి. డౌన్ లైన్ కూడా బాగా సంపాదించుకోవాలి. నేను ఒక్కనే కాదు, మోర్ డూప్లికేషన్, ఎక్కువ క్లబ్స్ కూడా ఉండాలి, ఎక్కువ సూపర్వైజర్లు అవ్వాలి. ఇది యాక్చువల్గా లవ్ అంటే. ఎందుకని ఈ టాపిక్ తీసుకున్నాను, వెరీ వెరీ పవర్ఫుల్ టాపిక్.
ఎప్పుడైతే మీ మనసులో ఇది లేదనుకోండి, ఇదంతా పోతుంది. ఐమ్ టెల్లింగ్ యూ. మీకు ఫస్ట్ లైన్స్ ఎక్కువ ఉందంటే ఎక్కువ లవ్ ఉన్నట్టు అర్థం, ఎక్కువ మార్కెట్ ప్లేస్లో లవ్ చేస్తున్నారు అర్థం. లేకపోతే మీరు ఓన్లీ సినిమాల మీద షికార్ల మీద ఉన్నారు, మీరు ఏదో చూసుకున్నారు కానీ రియల్ లైఫ్ లేదు. నేను చూశాను కొంతమంది ప్రెసిడెంట్ టీం అయిన తర్వాత మా వాళ్ళు కొంతమంది సినిమాలు కార్లు కొంటూ ఉంటారు, లవ్ చూపించారు వాళ్ళు. నేను వాళ్ళు తిడుతుంటాను, కారు మీద మోజు ఉంది కానీ నువ్వు ప్రెసిడెంట్ టీం అయిన తర్వాత బాగా చేసావు, తర్వాత కారు మీద మోజు ఉంది కానీ నీకు జనాల మీద మోజు లేదని అంటాను. అప్పటి వరకు నువ్వు లవ్ చేసావు, నిజంగా లవ్ లేదు నీకు. ప్రెస్ టీం అవ్వాలని ఉంది కానీ తర్వాత నువ్వు మర్చిపోయాను, ప్రజల మీద లవ్ మర్చిపోయాను. యాక్చువల్ ప్రెసిడెంట్ టీంతో చచ్చిపోకూడదు నీ లవ్ కంటిన్యూస్గా ఉండాలి. మళ్ళీ చైర్మన్ క్లబ్ అయిన తర్వాత లవ్ చచ్చిపోకూడదు, కంటిన్యూస్. ఫౌండర్ సర్కిల్ రానిపోని అంతకన్నా పెద్దది కూడా వస్తూనే ఉంటుంది అది. కానీ ప్రజల మీద ప్రేమ అనేది మెయిన్ ఫండమెంటల్. అది పిన్తో సంబంధం లేదు, చెక్తో సంబంధం లేదు. మీరు కొంత ఇన్కమ్ రాగానే ఆగారంటే అర్థం నిజంగా జెన్యున్గా లేదు, మీది ఓన్లీ మోహం అనమాట. అంటే నేను చెప్పానుగా, అప్పటికప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత డైవర్స్ చేస్తారు చూడు, ఒక 10 years 15 years వాడుకొని యూజ్ అండ్ త్రో లాగా పీపుల్ని. అట్లా ఉండకూడదు, ఆల్వేస్ లవ్ యువర్ పీపుల్. నెక్స్ట్ పాయింట్, నాలెడ్జ్ పఫ్స్ అప్ వైల్ లవ్ బిల్డ్స్. కాబట్టి మీరు నాలెడ్జ్ పెరిగినప్పుడు కొంతమంది నేను గెట్ టీమ్, నాకు అన్ని తెలుసు, మిల్ టీమ్, నాకేంద్ర చెప్పేది, ఇది చాలా తప్పు. యారగెన్స్ పెరుగుతుంది అక్కడ. లవ్ అనేది పెంచుతుంది, లవ్ అనేది వ్యాపారం పెంచుతుంది. కానీ నాలెడ్జ్ అంటే ఈగో అనేది మిమ్మల్ని పఫప్ చేస్తుంది. అంటే నేను ఎవరు గెట్ టీమ్, నేను ఎవరు మిల్ టీమ్, నేను ఎవరు ప్రెస్ టీమ్, నేను ఎవరు, ఇది రాకూడదు. నాలెడ్జ్ అనేది పఫప్ చేస్తుంది, బట్ కానీ లవ్ మాత్రం బిల్డ్ చేస్తుంది. కాబట్టి మీకు ఎప్పుడైతే మీ బిజినెస్ ఆగిందంటే వెంటనే మీరు చెక్ చేసుకోవాల్సింది ఏంటి, లవ్ ఎంత ఉంది మీకు అని. ప్రైడ్ మేక్స్ యూ టు ఫాల్. గర్వం అనేది మిమ్మల్ని పడేస్తుంది కిందకి. ఓవర్కమ్ ప్రైడ్. కాబట్టి ప్రైడ్ ఎప్పుడు తగ్గించుకోవాలి మనం. మన గర్వం వద్దు. బీ సింపుల్ అండ్ హమ్. ఎంత సింపుల్గా హంపుల్గా అందరితో కలిసిమెలిసి ఉంటే అంత మీరు తెలివైన వాళ్ళు, అంత మీకు సక్సెస్ కూడా అవుతుంది లైఫ్లో, బిజినెస్లో, ఈవెన్ ఫ్యామిలీలో కూడా సక్సెస్ అవుతుంది. నేను ఎవరు హస్బెండ్ అనే ఆర్డర్లు ఇస్తాను అనుకోండి, వైఫ్ కూడా మాట్లాడరు. నేను ఎవరు డాడీ అనుకున్నాను, పిల్లలు కూడా మాట్లాడరు. అందరూ కూడా మాట్లాడాలంటే సింపుల్ ఫన్ అట్లా ఉండాలన్నమాట. ఇఫ్ యూ లవ్ యూ విల్ కీప్ ద వర్డ్. ఇంకోటి బైబిల్లో నైస్ ఫ్రేజ్ ఏమంటే, మీరు నన్ను లవ్ చేస్తే నా మాట వింటారు అని. సో మార్క్యూస్ కూడా చెప్తుంటాడు అనమాట. మార్క్యూస్ అంటాడు నా ట్రైనింగ్ వినండి అని. బట్ వీళ్ళు ఏంటంటే మార్క్యూస్ ఫోటోకి దండం పెడతారు కానీ మార్క్యూస్ వీడియోలు అసలు చూడరు, మర్చిపోయిన వాళ్ళు. మార్క్యూస్ చెప్పింది అంతా పోయింది, మళ్ళీ మొత్తం డిఫరెంట్ చేస్తారు వీళ్ళందరూ. బొట్టు పెడతారు, టెంకాయ కొడతారు, కానీ మార్క్యూస్ మాట విన్నాను నేను. అదే తిరా ఫస్ట్ గుండెలో ఉండాలి కదా, ఆయన మాటలన్నీ మనసులో ఎప్పుడూ ఉండాలి. మార్క్యూస్ వీడియోస్ ఎప్పుడు వింటూ ఉండాలి. ట్రైనింగ్ అంతా అప్సోపు చేసుకోవాలన్నమాట. ఇఫ్ యూ వాంట్ టు కంపీట్ విత్ సమ్ వన్, కంపీట్ విత్ యువర్ సెల్ఫ్ అంటాడు మన మార్క్యూస్. సో బీ ద బెస్ట్ వర్షన్ ఈ పాజిటివ్. కాబట్టి ఎవరితో కంపేర్ చేసుకోవద్దని ఇందాక నేను చెప్పాను చూసారా, అదే సేమ్. నువ్వు వేరే వాళ్ళతో నీకేం పని, నీతో నువ్వు పోటీ పడు. లాస్ట్ మంత్ కన్నా బెటర్ పర్సన్ అవ్వు. చూడండి మార్క్యూస్, జిమ్రాన్ అంతా సేమ్. కాబట్టి మీరు నిజంగా మీరు లవ్ చేస్తే జనాల్ని, మార్క్యూస్ని లవ్ చేస్తే మార్క్యూస్ వీడియోస్ చూడండి. మీరు నన్ను లవ్ చేస్తే నా వీడియోస్ చూడండి. సో దట్ మెసేజ్ క్లియర్గా ఉంటుంది. కీప్ ద వర్డ్. ఓకే. సో మీ డౌన్లైన్ కూడా మీ మాట వింటున్నా అంటున్నారు, కానీ వాళ్ళు మీరు చెప్పే మాటలు వింటలేదు, వాళ్ళు నటిస్తున్నారు. అది ఎట్లనో మార్క్యూస్ మాట కూడా అంతే ఉంటుంది, నా మాట కూడా అంతే ఉంటుంది. సో బైబిల్లో 1 Corinthians 13 అనేది లవ్ చాప్టర్ అనమాట. దీంట్లో అన్ని క్యారెక్టర్స్ అని పెట్టాను అనమాట. చూడండి, దీంట్లో మీకు ఏది కావాలి ఇందా చెప్పిన దానికి చిన్న పాయింట్స్ అని పెట్టాను. లవ్ ఈజ్ పేషెంట్ ఒకటి. లవ్ ఫాస్ట్గా నేను పైకి వద్దామని తీసుకురావద్దు. లవ్ చాలా ఓపిక ఉంటుంది. లవ్ థింకెత్ నో ఈవిల్, అంటే చెడు ఆలోచించదు. మన డౌన్ లైన్ కానీ మనకి సైడ్ లైన్ మీద కానీ, అట్లాగనే మనకి మన పెళ్ళాం మీద కానీ పిల్లల మీద ఎప్పుడు మంచి జరగాలని కోరుకుంటాం. లవ్ ఈజ్ కైండ్. ఇందా చెప్పాను, రేప్ ఇట్లాంటివన్నీ కూడా లవ్ కాదు అది. ఓకే, నేను యాసిడ్ పోస్తానంటే లవ్ కైండ్ కాదు అది. లవ్ డస్ నాట్ ఎన్వీ. వేరే వాళ్ళ వైఫ్ని, వేరే వాళ్ళ హస్బెండ్ని అసలు కోరుకోదు. వేరే వాళ్ళ హెయిర్ బాగుంది, నా హెయిర్ బాగాలేదు అనుకో, దేవుడు నాకు ఇచ్చాడు థ్యాంక్ యూ అని ఉండాలి. లవ్ డస్ నాట్ బోస్ట్, అంటే గొప్పలు చెప్పుకోదు లవ్. నేను రికగ్నిషన్, నేను ఒక్కడిని వెళ్ళాను అని ఎప్పుడు చెప్పకూడదు. ఎందుకంటే మళ్ళీ వాళ్ళు కూడా హర్ట్ అవుతారేమో అని ఎవరు పేరెంట్స్ 2 పిల్లలు అనుకోండి, ఒకరి పిల్లలు బావచ్చు అనుకోండి, సైలెంట్గా ఉంటారు, వద్దురా వాడు కూడా హర్ట్ అవుతాడేమో అని. అట్లా ఉండాలి మీరు కూడా. బోస్ట్ చేయకూడదు, మనం ఎప్పుడు గొప్పలు చెప్పుకోకూడదు. లవ్ ఈజ్ నాట్ ప్రౌడ్. లవ్ ఎప్పుడు ప్రౌడ్గా ఉండదు, గర్వం ఉండదు అనమాట, ఎప్పుడు హంబుల్. లవ్ డస్ నాట్ డిస్ఆనర్ అదర్స్. వేరే వాళ్ళని కించపరచదు. లవ్ ఉందంటే అందరినీ రెస్పెక్ట్ చేస్తుంది, అందరి పైకి. లవ్ ఈజ్ నాట్ సెల్ఫ్ సీకింగ్. ఇందా చెప్పాను, రేపు నువ్వు లేకపోతే నేను చచ్చిపోతాను ఇట్లా అందో. ఓకే. లవ్ ఈజ్ నాట్ యాంగర్, కోపం రాదు లవ్కి. లవ్ కీప్స్ నో రికార్డ్ ఆఫ్ రాంగ్స్. తప్పులు అసలు గుర్తుపెట్టుకోవద్దు లవ్ ఉందంటే. కొంతమంది గుర్తుపెట్టుకున్నారంటే అర్థం లవ్ లేదురా అంటాను. నువ్వు ఆ రోజు ఇట్లా తప్పు చేసావు, హస్బెండ్తో పెడతావు వైఫ్, నువ్వు ఆ రోజు ఇట్లా అన్నావు, ఆ రోజు ఇట్లా అన్నావు, మర్చిపోవాలి మనం. లీవ్ ఇందా చెప్పాను, ఫర్గివ్ అండ్ ఫర్గెట్. నిజంగా లవ్ ఉందంటే మర్చిపోవాలి, రికార్డ్ పెట్టుకోకూడదు. అప్పుడు ఆ రోజు తప్పు చేసావు, ఇట్లా డౌన్లో ఎంతో, అప్పుడు ఎంతో, ఆ రోజు మీరు ఇట్లా అన్నారు సార్, నేను చూడు ఏం చేస్తాను.
ఎప్పుడు పెట్టుకోవడం అప్ అండ్ డౌన్ అని మర్చిపోతూ ఉండాలి. లవ్ డస్ నాట్ డిలైట్ ఇన్ ఈవిల్ బట్ రిజాయిసెస్ విత్ ట్రూత్. కొంతమంది నా దగ్గరకు చెప్తారు, మా అప్లైన్ నేను ఏమైనా పర్లేదు, నేను హెర్బలైఫ్ చేయకపోయినా పర్లేదు, అప్లైన్ మాత్రం స్పాన్సర్ మాత్రం ముందుకు వెళ్ళకూడదు సార్. నేను అదేందిరా, నువ్వు వెళ్ళకపోతే నువ్వు ఎందుకు వచ్చావు, వాడికి పగ తీసుకోవడానికి వచ్చావు నువ్వు హెర్బలైఫ్లోకి, అట్లా ఉండకూడదు. వెరీ ఇంపార్టెంట్. లవ్ డస్ నాట్ డిలైట్ ఇన్ ఈవిల్. ఎప్పుడూ మనకి ఈవిల్ మీద వెళ్ళకూడదు, బట్ ఆల్వేస్ రిజాయిస్ విత్ ట్రూత్, నిజాయితీ మీద ఉండాలి. లవ్ ఆల్వేస్ ప్రొటెక్ట్ చేసుకుంటూ ఉండాలి. లవ్ ఎందరు ప్రొటెక్ట్ చేస్తూ ఉంటారు. లవ్ ఆల్వేస్ ట్రస్ట్, నమ్మక ఉంటుంది అనమాట, నమ్మక దూరం చేయదు. లవ్ ఆల్వేస్ హోప్, మంచి అవుతుందని కోరుకుంటుంది. పర్సీవర్, ఓపిక్గా చేయాలి. అందరూ కరెక్ట్గా రారు, కొంచెం టైం పడుతుంది. కొంతమంది నాకు 2 years 3 years 5 years, చాలామంది 1 year అవ్వాలి ప్రెస్ టీమ్, 3 years to 5 years 6 years, కొంతమంది టైం కూడా పడుతుంది. ఓపిక, లవ్ ఫర్గివ్స్, ఓపిక్గా మనం క్షమించాలి. సో లాస్ట్కి వచ్చేస్తున్నాం మనం. లాస్ట్లో ఏంటంటే మనకి హెర్బల్ లైఫ్ని అప్లైడ్ పార్ట్లో ఆల్రెడీ చాలా వరకు చెప్పాను. మీరు ఇప్పుడు సాధించిన చివరికి ఏం చేయాలి సార్ మీరు అంటే, ఇన్వైట్ పీపుల్, స్టార్ట్ ఇన్వైటింగ్ పీపుల్, టాకింగ్ టు పీపుల్. మీరు ఇప్పుడు నిజంగా మీకు లవ్ ఉందంటే మార్కెట్ ప్లేస్లో ఎక్కువ మందితో చెకప్ క్యాంప్స్ పెట్టండి, హెల్ప్ చేయండి. మీ ప్రేమ అక్కడ యాక్షన్లో కనిపించాలి, లవ్ ఇన్ యాక్షన్. అండ్ అచీవ్ ఫైనాన్షియల్ డ్రీమ్. వాళ్ళకి నిజాయితీగా ఏది కావాలో వాళ్ళకి హెల్ప్ చేయడం, కస్టమర్లకి, అసోసియేట్లకి. హెల్త్ కావాలంటే హెల్త్, వెల్త్ కావాలంటే వెల్త్ పట్టించుకోవాలి. ఫాలోఅప్, కొంతమంది అసలు ఫాలోఅప్ చేయరు, అంటే వాళ్ళకి లవ్ లేదనమాట. మీ రిజెక్ట్ ఆఫర్ చేసినా కానీ మీరు చేస్తూనే ఉండాలి. మోర్ ద పీపుల్ యూ బ్రింగ్, మోర్ ద లవ్ యూ గివ్. అంటే ఎక్కువ మంది వచ్చారంటే మీ ట్రైనింగ్, ఎక్కువ మంది మీటింగ్ తీసుకొచ్చారంటే అర్థం మీకు ఎక్కువ లవ్ ఉన్నట్టు. దానివల్ల మోర్ ఇన్కమ్ వస్తుంది, ఎక్కువ ఇన్కమ్ వస్తుంది, దానివల్ల రికగ్నిషన్ ఆటోమేటిక్ వస్తుంది. కాబట్టి మెయిన్ సీక్రెట్ ఏంటంటే మనుషులు మీటింగ్లలోకి, క్లబ్లలోకి తీసుకొస్తూ ఉండాలి. ఎక్కువ మంది తీసుకొచ్చారంటే మీ ప్రేమ ఉన్నట్టు, మీరు తక్కువ మంది తీసుకొచ్చిన ప్రేమ లేదన్నట్టు అనమాట. లవ్ నెవర్ ఫెయిల్స్, లవ్ ఎండ్యూర్స్ ఫర్ ఎవర్. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఒకసారి మనకి ప్రేమ అనేది పర్మనెంట్గా ఉంటుందన్నమాట. ప్రేమ ఇంకా ఒకసారి ఉంటుందని కాదు, లవ్ అనేది ఎప్పుడు పర్మనెంట్గా ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. పేరెంట్స్ లవ్ ఎంతకాలం ఉంటుంది, వాళ్ళు చచ్చిపోయినా కానీ మన లవ్ చేస్తూనే ఉంటారు కదా పేరెంట్స్. టీచర్ లవ్ ఎట్లా ఉంటుంది, మన శిష్యులు అంటే అట్లా మనం కూడా అట్లా ఉండాలి, మన డౌన్ లైన్ మీద అట్లా. కొంతమంది ఏంటంటే 2 సార్లు పిలిచాను సార్, రావట్లేదు సార్ అంటే, నువ్వు మళ్ళీ చేయవను కాలు, వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదేమో కదా సార్. అదేందిరా, నీకు వాడంటే వాడికి మరి ప్రాబ్లమ్స్ ఉన్నాడు కదా, లావు ఉన్నాడు, 100 kilos, అవును సార్ నేను పిలిచాను 2 సార్లు రాలేదు, 3వ చేయరా, 5th time చేయి ఫాలోఅప్, 10th time చేయి. నోట్లోంచి నన్ను కాల్ చేయొద్దన్నంతకాలం కాల్ చేస్తూనే ఉండు అంటాను. ఫాలోఅప్. మీరు పిల్లల్ని ఎట్లా ఫాలోఅప్ చేస్తారు? మమ్మీ నువ్వంటే నాకు ఇష్టం లేదన్నా కానీ మమ్మీ పట్టించుకుంటూనే ఉంటుంది. డాడీ ఐ డోంట్ లైక్ యూ అన్నా కానీ డాడీ పట్టించుకుంటాడు. సో పేరెంట్స్ ఎట్లా పట్టించుకుంటారో పిల్లల్ని, వైఫ్ అండ్ హస్బెండ్ ఎలా కొట్లాడుకున్నా కానీ మళ్ళీ కలిసి తిందుగా అందదా అని మళ్ళీ ఫాలోఅప్ చేసుకుంటూ ఉంటారు. అట్లాగా మీ ఫార్చ్యూన్ అంతా ఫాలోఅప్ అంటారు. కొంతమంది అసలు ఫాలోఅప్ చేయరు. నేను డబ్బుల గురించి అయితే చేయొద్దు, డబ్బుల గురించి కాదు, లవ్ చేయ పీపుల్ని. లవ్ చేసినప్పుడు ఫాలోఅప్ ఆటోమేటిక్ చేయాలనిపిస్తుంది. వాళ్ళు వచ్చేంత వరకు కాల్ చేస్తూనే ఉండాలి. కొన్నిసార్లు 2 years తర్వాత వచ్చిన వాళ్ళు ఉన్నారు, 3 years తర్వాత, 5 years తర్వాత క్లబ్కి వచ్చి వాళ్ళు చైర్మన్ క్లబ్ అయిన ఉన్నారు, 5 years తర్వాత. కాబట్టి మనం కాల్ చేస్తూనే ఉండాలి. 1 year తర్వాత వచ్చి ప్రెసిడెంట్ టీమ్ అయిన ఉన్నారు, 1 year వరకు కాల్ చేసి రాలేవాళ్ళు, 1 year, కొంతమంది 2 years, కొంతమంది 3 years. సో మీరు చూసుంటారు రియల్ స్టోరీస్. కాబట్టి ప్రేమ ఉన్నంత ఉంటే, మీకు నిజంగా ప్రేమ ఉందంటే ఓపిక్గా ఫాలోఅప్ చేయాలి. ఎందుకంటే లవ్ అనేది ఎప్పుడు ఫెయిల్ అవ్వదు. లవ్ ఇన్ లీడింగ్ పీపుల్. లాస్ట్కి వచ్చేసాం. లవ్ ఇన్ లీడింగ్ పీపుల్. వెన్ యూ స్టాప్ లవింగ్ పీపుల్ యూ స్టాప్ లీడింగ్ పీపుల్ అంటారు ఝాన్సీ మ్యాక్స్వెల్. వెరీ పవర్ఫుల్. ఝాన్సీ మ్యాక్స్వెల్ ఒక ప్రొఫెసర్ అనమాట, ఆల్మోస్ట్ లైక్ ఏ పాస్టర్. అండ్ మొత్తం ఆయన అథారిటీ లీడర్షిప్లో ఆయన అంటే చాలా రెస్పెక్ట్ ప్రపంచం మొత్తం అనమాట. ఆయన చాలా బుక్స్ కూడా రాశారు, మీరు ఇంటర్నెట్లో చూడొచ్చు, బుక్స్ గూగుల్లో సెర్చ్ చేయొచ్చు. ఆయన ఏమంటారంటే, మీకు ఎప్పుడైతే లవ్ లేదో అసలు లీడర్గా నువ్వు అన్ఫిట్ అంటారు. అన్ఫిట్ అంటే లీడర్ కాలేవు, నువ్వు అసలు ఎవరు నడిపించలేవు. ఎందుకంటే లవ్ లేనప్పుడు నువ్వు ఎట్లా లీడర్ అవుతావని. కానీ రిలేషన్షిప్స్ ఆర్ ద ఫౌండేషన్ ఆఫ్ లీడర్షిప్. కాబట్టి నమ్మకం అనేది నా లవ్ మీద నడుస్తుంది, రిలేషన్షిప్ మీద నడుస్తుంది మొత్తం, ఒకరినొకరు కలవటం. ఆయన ఏమంటారు చెప్పండి, యూ కెన్ లవ్ పీపుల్ వితౌట్ లీడింగ్ దెమ్, బట్ యూ కెనాట్ లీడ్ పీపుల్ వితౌట్ లవింగ్ దెమ్. కాబట్టి వాళ్ళని లవ్ లేకుండా అసలు లీడింగ్ చేయలేమంటారు. ద మెజర్ ఆఫ్ ఎ లీడర్ ఈజ్ నాట్ ద నంబర్ ఆఫ్ పీపుల్ హూ సర్వ్ హిమ్, బట్ ద నంబర్ ఆఫ్ పీపుల్ హీ సర్వ్స్ దెమ్. కాబట్టి తనకి ఎంతమంది టీంలో ఉన్నారని కాదు, తను ఎంతమందికి సేవ చేస్తున్నాడు అనేది దాన్ని బట్టి తన సక్సెస్ అంట. లీడర్ బికమ్స్ గ్రేట్ నాట్ బికాస్ ఆఫ్ దేర్ పవర్, బట్ బికాస్ ఆఫ్ దేర్ ఎబిలిటీ టు ఎంపవర్ అదర్స్. వాళ్ళు ఎంత పవర్ఫుల్ ఉన్నారంటే వాళ్ళ పవర్ అని కాదు, ఎంతమందికి వాళ్ళు ఇండిపెండెన్స్ ఇస్తారు. అంటే నువ్వు కూడా చేసుకొని ఇండిపెండెన్స్ ఇచ్చారంటే అప్పుడు నిజంగా ఎంపవర్ చేయాలి వాళ్ళని, అప్పుడు నిజంగా మంచి ఎఫిషియెంట్ లీడర్ అనమాట. కాబట్టి దానికి లిమిట్స్ లేవు లవ్కి. మీరు ఎక్కడికైనా దూరం వెళ్ళండి, డిఫరెంట్ 5 city ప్లాన్, 10 city ప్లాన్ అంటే దూరం ప్లేస్లోకి వెళ్ళండి, కొత్త ప్లేస్లకి వెళ్ళండి, మాట్లాడండి, ఎక్స్ప్లెయిన్ చేయండి, ఎడ్యుకేట్ చేయండి పీపుల్కి. వాళ్ళు చెప్తూనే ఉంటారు, సమ్ టైమ్స్ నాకు ఇంట్రెస్ట్ లేదంటుంటారు, అయినా చెప్తూనే ఉండండి. వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి, పర్సూ చేయండి, ఓపిక్గా పెట్టుకోండి, వస్తుంది. లవ్ కానీ మీకు ఫోకస్ ఉందంటే
భయం వాళ్ళు ఏమనుకుంటారో, వీళ్ళే ఫీల్ అవుతారో అనకూడదు. వాళ్ళు ఫీల్ అవ్వని పిల్లలకి ఎట్లా తినకపోతే మమ్మీ ఎంటబడి ఫుడ్ పెడుతూనే ఉంటుంది, అట్లా పెట్టాలి. మీరు చెప్తూనే ఉండాలి ప్రేమతో పెట్టుకుంటే అందరూ ఒప్పుకుంటారు అనమాట. నీకే చెప్తున్నాను సార్, నీ మంచిగా చెప్తున్నాను సార్ అని చెప్పండి. సో మీకు ఇందాక ఆల్రెడీ చెప్పాను ఈ లవ్ యొక్క లక్షణాలు. వెరీ బ్యూటిఫుల్ చాప్టర్ అనమాట. మనకి లవ్లో బైబిల్లో చాలా ఉన్నాయి. దిస్ ఆర్ 13th చాప్టర్, వెరీ ఇంపార్టెంట్. సో కాబట్టి మీకు లాస్ట్ అండ్ ఫైనల్స్గా మేము లాస్ట్ క్వశ్చన్ అనమాట, హౌ లవ్ క్యాన్ హెల్ప్ యువర్ లైఫ్ అండ్ బిజినెస్. కాబట్టి లైఫ్ అనేది ఎంత ఇంప్రూవ్ అవుతుందో తెలుసు కదా, లవ్ అనేది ఇప్పుడు చూపించాను. అట్లానే బిజినెస్ కూడా ఎంత ఇంప్రూవ్ అవుతుందో మీకు చూపించాను. సో దిస్ ఈజ్ ద మెయిన్ టాపిక్. అయిపోయింది నా టాపిక్. 1 hour అనుకున్న 1 hourలో కంప్లీట్ చేసాం. సో మీకు నేను చాలా యాంగిల్ చెప్పాను. ఓకే, సో మీకు డిఫరెంట్ యాంగిల్స్ ఎలాగ మీకు లవ్కి, బిజినెస్కి, లవ్కి, రిలేషన్షిప్కి, లవ్కి, మీకు భార్యాభర్తల మధ్యలో, ఫ్యామిలీకి మధ్యలో ఎలాగ లింక్స్ ఉంటాయి, దాని ఎఫెక్ట్ ఎలాగ మీకు డైవోర్స్ వెళ్ళకుండా, ఈవెన్ అప్ అండ్ డౌన్ రిలేషన్షిప్, కస్టమర్ లాంగ్ టర్మ్ ఉంటారు, అసోసియేట్ లాంగ్ టర్మ్ ఉంటారు, వాళ్ళ ప్రొడక్టివిటీ, అన్ని లింక్స్ అక్కడి దగ్గర చివరికి మొత్తం లవ్లో వచ్చేస్తుంది. చూడండి, మనం ఇట్లా అనుకో ఎంతసేపు హెర్బల్ లైఫ్లో ఉందనుకుంటాం. హెర్బల్ లైఫ్లో ఓన్లీ 20%, 80% మన యాటిట్యూడ్, మన లవ్, ద వే యూ లుక్ ఎట్ ద థింగ్స్. ఓకే, నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తున్నాను. సో ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. మీకు క్లూ వచ్చి ఉంటుంది మీకు ఎందుకు మీరు మనుషుల్ని ఇన్వైట్ చేయలేకపోతున్నారు, ఎందుకు మీరు ఎక్కువ మందితో ప్రమోషన్ చెప్పలేకపోతున్నారు, ఎందుకు ఎక్కువ మందిని వెకేషన్ తీసుకురాలేకపోతున్నారు, ఎందుకు మీరు గ్రోత్ రాలేకపోతుంది. మీకు ఎక్కడో భయం మీద ఆపరేట్ చేస్తున్నారు కానీ ప్రేమతో ఆపరేట్ చేయట్లేదు కదా. సో ఎక్కడో మీకు దొరుకుంటుంది, కొన్ని క్లూస్ దొరుకుంటాయి. వాటిని మీరు ఎక్కడైతే దొరికిందో మీరు నాకు చెప్పండి. విల్ గివ్ యూ మాట్లాడటానికి ఛాన్స్ ఇస్తాము మాట్లాడటానికి.